సంతోషం పంచుకోవటం ఎంత ఆనందం కదా. ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటే ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటానని యేసయ్య వాగ్దానం చేశాడు. రైట్. అసలు 107వ కీర్తన చదవాలనుకున్నాను. మీరంటే అమ్మగారు చదివిస్తారేమో అనుకున్నాను. 107 కానీ 84వ కీర్తన కానీ ఏదో ఒకటి చదివిస్తారేమో అనుకున్నాను. కానీ పర్వాలే, ఒక మాట చదివి అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. బాబు నేను అట్టి నడవచ్చా? అరే, ఎందుకంటే నాకు ఒక దగ్గర ఉండే ఇష్టం ఉండదు. ఎందుకంటే మరి ప్రపంచం తిరుగుతాం కాబట్టి. ఓకే, హల్లెలూయా. మనమంతా ఒకే కుటుంబం కనుక నేను చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఏదో మన కొత్త వాళ్ళమండి, ఇప్పుడే వచ్చామండి, అదేం కాదు. భూమికి పునాదులు వేయకముందే యేసయ్య కదా నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అమ్మ గర్భంలోకి రాకముందే నిన్ను ఎన్నుకున్నాడు. కొన్నిసార్లు మనం చూస్తాం, అయ్యా ఈ సిస్టర్ని ఎక్కడ చూసానండి, ఈ బ్రదర్ని ఎక్కడ చూసామండి, ఈయన ఎక్కడ చూసాం అనుకుంటాం. ఎక్కడ చూడలే. కానీ మనం అంతా కలిసి యేసయ్య మధ్యలో ఉండేవాళ్ళం. అందరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళం. కొంతమంది ఢిల్లీలోనూ, కొంతమంది రాజమండ్రిలో పడేశాడు ఆయన కదా, కొంతమంది అక్కడెక్కడ పెట్టాడు. కానీ మనం అంతా ఒకే కుటుంబం, మనమంతా యేసయ్య బిడ్డలం. హల్లెలూయా. ఎవరైనా చదువుతారా వాక్యం? అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. ఏం వాక్యం ఏం చెప్తుంటే అది దైవ రక్తం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడంటే. బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడే మనిషిగా దిగి వచ్చి సిలువలో చనిపోయి తిరిగి లేచాడు. చాలా మంది యేసు ప్రభుని దేవుడిగా నమ్మటంలే. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తు దేవుడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఒక వస్తువును మనం కొనాలనుకుంటే ముందు మనం ప్లాన్ వేస్తాం, ప్రణాళిక వేస్తాం. ఒక వస్తువును కొనాలన్నా, ఒక ప్రాపర్టీని కొనాలన్నా ముందు ప్రణాళిక వేస్తాం. అంతా దేవుడు నిన్ను నన్ను కొనుక్కున్నాడు. తన రక్తం ఇచ్చి అంటే నీ కొరకు నాకు ప్రణాళిక వేశాడు. భూమికి పుట్టక ముందే నీకు నాకు ప్లాన్లు ఉన్నాయి. మన దగ్గర 2-3 ప్రణాళికలు ఉంటాయి, 2-3 ప్రణాళికలు ఉంటాయి. కానీ యేసయ్య ఫుల్ ప్లాన్స్ నీకోసం నా కోసం. అంటే నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకోవాలనుకున్నాడు. ఆయన ప్రణాళిక వేశాడు. రెండవది, ఒక వస్తువును కొనాలంటే ఆ వస్తువును మనం ప్రేమించాలి, కోరుకోవాలి. కోరుకుంటే కదా కొనేది. నిన్ను నన్ను యేసయ్య కోరుకున్నాడు. అమ్మ మాస్టర్ గారు వచ్చారా? మన మధ్యన మరి రాజమండ్రి ప్రాంతంలో మనందరికీ బాగా సుపరిచితులు కూడా మోజేసి గారు మన మధ్యన్నారు. వస్తున్న గారు చప్పట్లు కొట్టి ఆహ్వానించుదాం. వెరీ గుడ్, రండి. స్వరాజ్ పాస్టర్ గారు దగ్గరుండి ఆ ఇరువురు కూడా లీడర్స్ అనమాట, క్రిస్టియన్ మైనారిటీ. వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కదా ఒక వస్తువును మనం కోరుకున్నప్పుడు కదా మనం కొంటాం. బైబిల్ గ్రంథం ఏంటంటే యేసయ్య నిన్ను కోరుకున్నాడు. అందుకే నిన్ను కొన్నవాడు ఆయనే, నీకు ఉన్నవాడు ఆయనే, నిన్ను కన్నవాడు ఆయనే. హల్లెలూయా. అందరూ చెప్తారండి, నా యేసయ్య నన్ను కన్నాడు, నన్ను కొన్నాడు, నాకున్నాడు కదా. నిన్ను కన్నవాడు ఆయనే, నీకున్నవాడు ఆయనే, నిన్ను కొన్నవాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మధ్యలో డిస్టర్బ్ ఓన్లీ అయిపోయింది. అంత ఒక కుటుంబం నిలగా ఉంటుంది. ఏ రాజకీయ రానివ్వం కానీ మన సొంతలు కాబట్టి పర్లే. ఒకసారి ఒకే మినిస్టర్ గారు వచ్చారు. మావాడు అంటున్నాడు, అన్నా మినిస్టర్ గారు వచ్చారన్న, అటు కూర్చుని పెట్టరా అన్న. నేను వాక్యం చెప్పినంత వరకు కూర్చోమని చెప్పాను. ఆయన చూస్తుంటే ఎవరండి బాబు ఈయన? ఎందుకంటే మన మినిస్టర్ గారు అందరికంటే పెద్ద మినిస్టర్ కదండి. ఆయన మినిస్టర్లకే మినిస్టర్ కదా, ఆయన సేవకులం. మన కుటుంబంలోకి పర్లేదు. ఇప్పుడు మన మోజస్ అన్న గారు వచ్చారు, మన కుటుంబం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. గుర్తుపట్టారా? గుర్తుపట్టారు. ఇండోనేషియాలో కలిశారు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎంత సంతోషం కదా. మనమంతే ఒక కుటుంబమ్మ. బైబిల్ గ్రంథం చెప్తుంటే తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్న దానినే మనము చాలా జాగ్రత్త చూస్తాం. దీన్ని డబ్బు ఇచ్చి కొనుక్కున్నాం, ఒక 30,000-40,000 ఇచ్చి కొన్నాం. ఈ సెల్ ఫోన్ చాలా జాగ్రత్త చూసుకుంటాం, దీన్ని ఎవరు దొంగిలించకూడదు అని. ప్రతి
ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాపర్టీస్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇదేముంది, ఇది పోతే ఇంకోటి కొనుక్కుంటాం కదా. కొనుక్కోగలిగిన దాన్నే అంత జాగ్రత్త చూసుకుంటామే, డబ్బులు ఇచ్చి కొన్నదాన్ని ఎంత జాగ్రత్త చూసుకుంటాం కదా. యేసు తన రక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడే, మరి నిన్ను నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు. హల్లెలూయా. యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణం ఇచ్చుకున్నాడు. మనుషులందరూ తమ ప్రాణాలు ప్రేమిస్తే యేసు తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించాడు. అందుకే ఈ లోకంలో నేను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసే మాత్రం నేను ప్రేమిస్తున్నాడు అండి. హల్లెలూయా. మీ పక్కలు కొంచెం చెప్తారమ్మా, యేసే నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఒక్క మాట చెప్పండి. సంఘం కదా, అందుకోసం అట్లా కదా. ఎందుకంటే ఈరోజు మనిషి రెండు విషయాలకి ఆకలితో ఉన్నాడు. ఒకటి సమాధానం, ఇంకోటి ప్రేమ. సమాధానము ప్రేమ కేవలం దేవుని యందు వస్తుంది కదా. సింహాసనానికి వచ్చినప్పుడు దేవుడు మనిషిని చూస్తున్నాడు. ఈ మనిషి నిరాశలో, నిస్పృహలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, రోగంలో ఉన్నాడు, చనిపోతూ ఒకరోజు నరకానికి వెళ్ళిపోతున్నాడు కదా. దేవుడు తనతో మాట్లాడుకుంటున్నాడు, అయ్యో నా బిడ్డలు నేను చేశానే, ఈ లోకాన్ని నేనే చేశాను కదా, ఈ లోకాన్ని నేను సృష్టించాను, కానీ ఈ లోకం నాశనం అయిపోయింది. వీరిని ఎవరు రక్షిస్తారంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసయ్య ప్రేమ యేసయ్యని బలవంతం చేసింది. ఎవరు చెప్పారు నువ్వు సింహాసనం నుంచి బయటికి వెళ్ళిపో, నువ్వు దేవుడు కదా, నరుడిగా దిగిరా అని దేవునికి ఎవరు చెప్పారు? దేవుని ప్రేమ దేవుణ్ణి బలవంతం చేసింది. అందుకే సింహాసనం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు, స్వర్గం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. అంతేకాదు తన దైవత్వం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. ఫిలిప్పీ పత్రిక 2:6 అంటాడు కదా, ఆయన దేవునితో సమానమైన స్వరూపం కలిగిన వాడు ఉండియో కదా, అది తన వస్తువులు ఉంచుకుంటే ఎంచుకోలేదు, కానీ నీ కొరకు నా కొరకు దాసునిగా రిక్తునిగా ఈ లోకాన్ని దిగి వచ్చాడు. దైవత్వాన్ని విడిచిపెట్టాడు, తన దైవత్వం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా కదా. తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నా ప్రియులారా, సంఘంకి దేవుని దేహం కదా. నువ్వు నేను ఆయన శరీరం, నువ్వు నేను ఆయన దేహం. బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తుంది, నేను ఎంతో ప్రేమించి తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కనుక నిన్ను నన్ను సైతాన్ గారు కిడ్నాప్ చేయలేడు. మా ఢిల్లీలో మేముండే ఏరియా మంగోల్పూర్ ఏరియా, ద హై క్రైమ్ ఏరియా అంటాం. మీరు మొత్తం ఢిల్లీ అంతట్లో ఎక్కువ క్రైమ్ జరిగేది అక్కడే. సుల్తాన్పూరి మంగోల్పూర్ ఏరియా, నార్త్ వెస్ట్ బెల్ట్ చాలా డేంజరస్ ఏరియాది. అమ్మాయిలు రోడ్డు మీద నిలబడితే, బస్ స్టాప్ నిలబడితే కొంతమంది బైకులతో వచ్చేసి కుర్రోళ్ళకి సరదా అనమాట, కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలు బ్లేడ్లు దగ్గర కోసి వెళ్ళిపోతారు. అదొక సరదాగా ఉంటుంది వాళ్ళకి. ఈడంటాడు ఎంతమంది కోసారా? 5గురిని. నువ్వెంతరా? 7గురిని. కాంపిటీషన్ అనమాట. అటువంటి ఏరియాది చాలా భయంకరమైన ఏరియా. డ్రగ్ మాఫియా, గ్యాంగ్స్టర్స్, మా ఏరియా అంతా గ్యాంగ్స్టర్స్, డ్రగ్ మాఫియా ఉంటుంది మేము ఉండే ఏరియా. అటువంటి ఏరియాలో దేవుడు నన్ను బలంగా నిలబెట్టాడు. హల్లెలూయా. అదే ఏరియాలో సేవ చేస్తున్నాం, సంతోషం. ఒక అమ్మ చేతబడి చేసి భోజనం తీసుకొచ్చింది నాకు. చేతబడి చేసి భోజనం తీసుకొచ్చింది, నేను తిన్నాను, ఆమె హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది హాస్పిటల్కి వెళ్ళి ఫోన్ చేస్తుంది, పాస్టర్ జీ ప్రైజ్ ద లార్డ్, జయమసీకి. ఆ జయమసీకి సిస్టర్, పాస్టర్ జీ కైసయ్యా? పాస్టర్ జీ మీరు ఎలాగున్నారు? అమ్మా నేను ఏకదమ్ సాలిడ్ అమ్మా. నువ్వు ఎలాగున్నావమ్మా అంటే, అయ్యగారు ఊపిరి ఆడటం లేదండి, హాస్పిటల్కి వచ్చారండి, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నానండి అన్న. బాధపడకమ్మా, యేసయ్య బాగు చేస్తాడు. ఆయన దేవుడు మనిషిగా దిగి వచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఈ రోజు కూడా చేస్తున్నాడు నమ్మిన వాళ్ళకి కదా. ఆయన బాగు చేస్తాడంటే, అయ్యా ప్రార్థన తర్వాత కానీ ముందు నన్ను క్షమించండి అయ్యా అన్నది. ఏంటమ్మా అంటే, మీకు తెచ్చిన భోజనం ఉందే అది చేతబడిది. ఆహా, అది నా వికెట్ పడేద్దామనే, నా వికెట్ పడేద్దాం అనుకుంటే నీ వికెట్ పడిపోతుంది. నువ్వేం భయపడకమ్మా, ప్రార్థన చేస్తాను, ఇంకొకసారి అలాంటి పని చేయొద్దని. నా యేసయ్య మరణాన్ని మిరింగేశాడు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, ఈ సంఘం ఎదుట పాతాళంలో ఒక ద్వారములు నిలువనేరవు. మత్తయి సువార్త 16:18 అంటాడు కదా, ఇదిగో పేతురు ఈ బండ మీద నా సంఘం కడతాను. ఏంటి బండ? యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మకం మీద, ఆ విశ్వాసం మీద దేవుడు తన సంఘాన్ని కడతాడు. ద రెవల్యూషన్ నాలెడ్జ్ ఇస్ అ స్టోన్, ద రెవల్యూషన్ నాలెడ్జ్ ఇస్ అ రాక్ కదా. ఇగో నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నిజమైన దేవుని కుమారుడు దేవుడు నమ్ముతావో ఆ విశ్వాసం మీద దేవుడు తన సంఘాన్ని కడతాడు. ఎప్పుడైతే సంఘాన్ని కడతాడో ఆ సంఘం ఎదుట పాతాళంలోకి ద్వారములు నిలువనేరవు అన్నాడు. పాతాళంలో రోగం ఉంది, పాతాళంలో మరణం ఉంది, పాతాళంలో శాపం ఉంది, అయితే సంఘం ఎదుట అవి నిలబడండి. హల్లెలూయా. సంఘం ఎదుట మరణం నిలబడదు, రోగం నిలబడదు. కానీ ఈరోజు పాతాళం చాలా సంతోషంగా ఉంది.
పాతాళం గొప్ప ఆనందంతో ఉంది. యెషయా గ్రంథం 5:14 అంటాడు కదా, పాతాళము కదా చదువుతారన్నమాట. యెషయా గ్రంథం 5:14 మిక్కిలి ఆశ కలిగి నోరు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, ధనికులు కానీ, బీదలు కానీ, ఘనులు కానీ ఎంతమంది ఉన్నా అందరూ నాలోకి వచ్చేయాలని. పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని ఉందండి. ఈడు ఎంత సంపాదించినా ఒకరోజు నా దగ్గరికి వస్తాడులే, ఈడు ఎంత సంపాదించినా నా దగ్గరికి వస్తాడు, ఇదిగో ఈ మనిషి ఒకరోజు నా దగ్గరికి వస్తాడండి. గొప్ప ఆశ పెట్టుకొని ఏ పిరతమండి అపరిమితముగా, అంటే దానికి కొలత లేదు. కొలత లేకుండా లోకం కదా పాతాళము నోరు తెరుచుకుని ఉంది. ఈ మనిషి ఎంత సంపాదించినా, ఎంత టెక్నాలజీ పెంచినా, ఎంత జ్ఞానం ఉన్నా, చంద్రమండలంకి వెళ్ళిపోయినా కానీ, స్పేస్లో నువ్వు ర్యాకెట్ ఆఫీస్ కట్టినా కానీ, నువ్వు ఏది చేసినా ఒకరోజు నా దగ్గరకు వచ్చేస్తాడని కదా ఆశతో పాతాళం చూస్తూ ఉంది. కింద ఉంటుంది అన్నమాట. చదువు, వారిలో ఘనులు, సామాన్యులు, హర్షించేవారు, ఘోష చేయవారు అందులో పడిపోతారని. అందుకే పాతాళం గొప్ప ఆశతో ఉంది. అయితే యేసయ్య వచ్చి అంటున్నాడు కదా, ఇగో సంఘం ఎదుట ఈ పాతాళంలోకి ద్వారంలో నిలవనేరవు, దాని ఆశ నెరవేరదు. ఎందుకంటే నరకమును ఖాళీ చేసి స్వర్గాన్ని నింపడానికి వచ్చాడండి యేసయ్య. హల్లెలూయా. అమ్మా అయ్యా, యేసు ప్రభువును నమ్ముకునే రోజు మనకు నరకానికి సంబంధం లేదు, పాతాళానికి మనకు సంబంధం లేదు. మా సంఘంలో మొట్టమొదటిసారిగా మరి పాస్టర్ గారు యేసురత్నం గారు వచ్చినప్పుడు అప్పుడే కొత్తగా ప్రారంభించాం ఢిల్లీలో. వీళ్ళు వచ్చేసారు అనుకుంటాను, వీళ్ళు వచ్చే ముందే మధ్యప్రదేశ్ సత్నా జిల్లా నుండి ఒక సహోదరి వచ్చింది మన చర్చికి, సంఘానికి వచ్చింది. ఆమెకి క్యాన్సర్. 2 వారాలు సంఘానికి వచ్చి అంటది, దేవుడు లేడు ఎవరు లేరు అన్నది. దేవుడు లేడు ఎవరు లేరని నాకు బాధ అనిపించింది. అయ్యో అది ఎట్లా అనేసింది, దేవుడు లేడని. ఈ విశాల సృష్టిని సృష్టించాడు కదా దేవుడు. ఆకాశం చూసినప్పుడు, సూర్యచంద్ర నక్షత్రాలు చూసినప్పుడు కదా దేవుడు కనిపిస్తాడు కదా మనకి. ఆ అదృశ్య లక్షణాలు కనిపిస్తాయి కదా. నిన్ననమ్మా నిలబడు, ఆదివారం సంఘారాధనలో నిలబడమ్మా నన్ను నిలబడు అని చెప్పి సంఘానికి చెప్పాను. మీరు అందరు చేతులు పెట్టండి. సంఘం అంటే 10 మంది 15 మంది ఉన్నారు ఆ రోజు. చేతులు చాచి పెట్టండి. చేతులు చాచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఈ మాట మాట్లాడి, ప్రభువా సంఘం ఎదుట పాతాళంలోకి ద్వారంలో నిలువనేరవు కనుక ఈ క్యాన్సర్ పాతాళంది, ఈ రోగము పాతాళంది కనుక నీ సంఘం ఎదుట నిలబడకూడదయ్యా, నీ వాక్యాన్ని మీరు నెరవేర్చండి అయ్యా అని ప్రార్థిస్తే ఆమె కొంచెం షేక్ అయిందండి, కొంచెం ఊగింది. సోమవారం జనకపురిలో, న్యూఢిల్లీలో జనకపురి సీటు దగ్గర మాతా చనందేవి హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే డాక్టర్ గారు స్టెథోస్కోప్ తీసి కింద పెట్టారు. ఏంటంటే శనివారం క్యాన్సర్ ఉంది, సోమవారం క్యాన్సర్ లేదు. ఏం జరిగిందంటే ఆదివారం ప్రార్థన చేశారు సంఘంలో. హల్లెలూయా. అది జీవం కలిగిన దేవుడు. కాబట్టి సంఘంలో ఆరోగ్యం ఉంది, సంఘంలో ఆనందం ఉంది. దేవుడు నిన్ను సంఘంగా కట్టాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు కదా పెద్దకొస్తే వచ్చినప్పుడు 3000 మంది సంఘంగా కూడబడ్డారు. సంఘం అంటే దేహం కదా. నువ్వు నేను సంఘస్థులం కదా. దేవుడు మనల్ని కనుక్కున్నాడు. ప్రార్థన వలన సంఘం స్థాపించబడది, ప్రేమ వలన సంఘం స్థిరపరచబడది, ప్రకటించడం వలన సంఘం విస్తరించబడదండి. హల్లెలూయా కదా. నువ్వు ప్రార్థన చేస్తే సంఘం స్థాపించబడుతుంది. దేవుడు తన సంఘం కట్టి ఈ సంఘం ద్వారా ఈ దేశాన్ని దీవించాలని, ఈ సంఘం ద్వారా ఈ ప్రపంచాన్ని దీవించాలని దేవుడు తనకి ఇష్టమైన వారిని అనుకున్నాడు. ఎవరిని పిలుస్తాడంట, ఎవరిని కొనుక్కుంటాడంట. మార్క్స్ వార్త 3:13 అంటాడు కదా, తనకి ఇష్టమైన వారిని పిలిచాడు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే ఆయన నిన్ను ఇష్టపడ్డాడు. అందుకే మనల్ని ఎవరు ఇష్టపడిన అడుగుపని పర్లేదండి. ఆకాశము భూమిని సృష్టించిన దేవుడు నిన్ను నన్ను ఇష్టపడ్డాడు. హల్లెలూయా. యేసురత్నం గారు పాప కదా ఇక్కడికి రాజమండ్రి వచ్చినప్పుడు ఎంతోమంది ఇష్టపడలే. ఇష్టమైన కష్టమైన ఇప్పుడు దేవుడు నిలబెట్టాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఇష్టపడ్డాడు ఆయన్ని, దేవుడు పిలిచాడు ఆయన. అందుకంటే యోహాను సువార్త 15:16 అంటాడు కదా, మీరు నన్ను ఎన్నుకోలే, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు వెళ్ళి ఫలించటకు మీ ఫలము నిలిచి ఉండటానికి నేను ఎన్నుకున్నాను. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను ఫలించాలి. నిజంగా యేసురత్నంగా చక్కగా ఫలించారు, ఏమి లేకుండా వచ్చారు. బీడు భూములను దున్నారు. ఇక చక్కటి సంఘం కదా, చక్కటి కుటుంబం, అనేకులకు సువార్త
అనుకుంటున్నా ఫలిస్తామా ఫలిస్తామా ఆప్షన్ లేదు. నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. హల్లెలూయా. మీ పక్కలు చెప్పండమ్మా, మీరు ఖచ్చితంగా ఫలిస్తారు. చెప్పండి, ఖచ్చితంగా ఫలించాల్సిందే, ఇక ఛాన్స్ లేదు. నేను ఫలిస్తానా, నేను ఫలించను కాదు, నువ్వు ఫలించాల్సిందే. హల్లెలూయా. ఈ టెంట్ వేయడానికండి ఇన్ని స్తంభాలు ఉన్నాయి. అవి రాడ్లా ఏమంటారన్నా, ఈ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ సమీనా లగానికి వెళ్ళి బిట్వీన్ పోల్స్ దిగిన ఈ టెంట్ వేయడానికి రాడ్లు ఉన్నాయి. గుడ్డను నిలబెట్టడానికి ఒక గుడ్డను నిలబెట్టడానికి ఇన్ని రాడ్లు ఉన్నాయి. ఆకాశం చూడండి, అది ఎంత పరదా కదా. పునాదులు భూమి మీద వేస్తానన్నాడు. హల్లెలూయా. ఒక్క స్తంభం కనిపించడం లే, ఒక గోడ కనిపించడం లేదు కదా. ఆకాశమునకు పునాదులు కదా భూమి మీద వేస్తాడు అంటాడు. ఆకాశం మంది మేడగదులు కట్టుకుని వాడు ఆకాశానికి పునాదులు భూమి మీద వేశాడట. ఆశపడుతున్నాడు, సంఘం ద్వారా ప్రపంచాన్ని దీవించాలని ఆశపడుతున్నాడు. ఒకప్పుడు ఉద్యమం ఒక మనిషి ద్వారా వచ్చింది, కానీ ఇప్పుడు ఒక మనిషి షో పోయింది. వన్ మ్యాన్ షో హస్ గాన్. ఒక మనిషి షో పోయింది, ఇప్పుడు సంఘం ద్వారా ఉద్యమం రాబోతుందండి. హల్లెలూయా కదా. ఒకప్పుడు ఒక మనిషి నిలబడేవాడు, మోసే గారు, యెహోషువ గారు ఒక మనిషే. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తం సంఘం ద్వారా ఎవరైనా ప్రార్థన చేస్తున్న అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. చిన్నపిల్లలు ప్రార్థన చేస్తున్న స్వస్థతలు జరుగుతున్నాయి. దేవుడు తన సంఘంగా కూడిపెట్టాడు మనల్ని. అందుకే ఒక వ్యక్తి అంటే కదా, ప్రభువా నాకు ఒకటే ఆశయ్యా, నాకు ఒక వరం దయచేయండి. కీర్తన 27:4 ఏమంటాడట, నాకు ఒక వరం దయచేయండి. ఏంటంటే నీ ఆలయంలో ఉండాలయ్యా, నీ భవనంలో ఉండాలయ్యా. ఎందుకంటే నేను నీ ప్రసన్నత చూడాలయ్యా, నీ సన్నిధి నేను చూడాలయ్యా. సంఘంలో ఉంటే దేవుని సన్నిధి చూస్తావమ్మా, సంఘంలో ఉంటే దేవుని ప్రసన్నత చూస్తావు. దేవుని ప్రసన్నతలో ప్రశాంతత ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడ ప్రశాంతత లేదు, కాబట్టి సంఘంలో ఉంటే ప్రశాంతత. హల్లెలూయా. దేవునికి ప్రశాంతమైన వాతావరణం పెట్టాడు, చక్కటి వాతావరణంలో పెట్టాడు, చక్కటి సంఘంలో పెట్టాడు. కొన్ని సంఘాలు సరిగా ఉండవు, కొన్ని సంఘాలు దరిద్రమైన సంఘాలు అయిపోయాయి. కానీ దేవుడు మంచి సంఘాలు పెట్టాడు. ప్రశాంతత ఉంటుంది అక్కడ కదా, ప్రసన్నత ఉంది అక్కడ. ఫలం ఉండే సంఘం, అది ఫలించే సంఘం. దేవుడు నేను ఫలించే సంఘంలో కదా, నిరీక్షణ ఏసే నా నిరీక్షణ, అంత గొప్ప మాట కదా. ఫలించే సంఘంలో పెట్టాడు కదా, నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆఖరి రోజున ప్రభు ఏమడుగుతాడంటే, నువ్వెన్ని ఆత్మలు రక్షించావు అది కూడా అడగడు, నువ్వెంత పాటలు పాడావు అది అడగడు, నువ్వెన్ని ఆస్తులు సంపాదించావు అడగడు. లాస్ట్లో ఒకే మాట, నమ్మకమైన బల మంచి దాసుడా. నమ్మకత్వాన్ని అడుగుతాడు. కాబట్టి మనల్ని ఎక్కడ పెట్టాడో దేవుడు అక్కడ నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా కదా. ఒకరోజు మీ సంఘం చాలా బాగుంది. ఒక సంఘానికి వెళ్ళానండి, మధ్యలో తాడు కట్టారండి. తాడు కట్టారు. ఏంట్రా తాడు కట్టారంటే, ఈ డ్రమ్ కొడుతున్నప్పుడు కొంతమంది పాపం సిస్టర్స్ బ్రదర్స్ ఊగుతున్నారు. ఒక సిస్టరు జంప్ చేసుకుని తాడు కింద వచ్చిందండి. మధ్యలో తాడు కట్టారు. శివకాశిలో చెన్నై వెళ్ళినప్పుడు, అప్పుడు తమిళనాడు శివకాశి వెళ్ళినప్పుడు ఆ మధ్యలో తాడు కట్టారండి. నేను అనుకున్నాను, ఏంటి తాడు కట్టారేంటి, నేను కొత్త కదమ్మా, తెలియదు మనకి, వెళ్ళాం వాకింగ్ చెప్పడానికి. ఆయన పాటలు పాడుతూ డ్రమ్ కొడుతూ హల్లెలూయా 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 అనుకుని తాడు కింద తాడు తోసుకొని ఇటు బ్రదర్స్ వైపు వచ్చేస్తుండే. ఇంక 2 బ్రదర్స్ లాక్కున్నట్టు వెళ్ళారు. ఓహో, ఇదొక ప్రాబ్లం ఉంది ఇక్కడ అనమాట. కొంతమంది అండి ఎటు పరిగెడతారో తెలియదు, ఎటు వెళ్ళిపోతారో తెలియదు. దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడో అక్కడ క్షేమంగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ పిలిచాడు అక్కడ నమ్మకంగా ఉండాలి. యేసురత్నం గారు నమ్మకంగా సేవ చేశారు. నన్ను దేవుడు నార్త్ ఇండియాకి పిలిచినప్పుడు నాకు భాష రాదు, మనుషులు తెలియదు. ప్రభు కళ్ళలో మాట్లాడి యోబు గ్రంథం 28వ అధ్యాయం చూపించాడు. గుడిగాం అని పేరు చూపించాడు, గుడిగాం వెళ్ళిపోమని చెప్పాడు. ప్రభు నాకు భాష రాదు. ప్రభు చెప్తున్నాడు, 3.5 సంవత్సరాలు నువ్వు కష్టపడతావు, ఏ భాష అయితే నీకు రాదో అక్కడ తీసుకువెళ్తాను, అది విశాఖపట్నానికి చాలా దూరం, ఆ తర్వాత నేను వాడుకుంటాను అన్నాడు. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి. హల్లెలూయా కదా. పిలిచే దేవుడు అండి. నాకు భాష రాదు, నేను వెళ్ళిపోయాను నార్త్ ఇండియా వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి వెళ్ళగా హర్యానా వెళ్ళిపోయానండి, గుడిగా వెళ్ళిపోయాను. భాష రాదు. ఒక వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వాటర్ ట్యాంక్కి జనరేటర్ రూమ్ ఉంటుంది అనమాట. ఆ జనరేటర్ రూమ్లో 6 నెలలు పడుకున్నాను. మనకి తెలుగు, మన ఆంధ్రాలో హిందీ సబ్జెక్ట్ ఉంది స్కూల్లో, కాబట్టి హిందీ రాయడం వస్తుంది, మనకి చదవడం వస్తుంది, కానీ మాట్లాడడం రాకపోయినా చదవడం రాయడం వస్తుంది. 3 మాటలు రాసుకున్నాను. యస్సు మసీహ్ ఆప్కే లియే మర్ గయా, గాడా గయా, తీసరే దిన్ జీ ఉఠా.
యది ఆప్కో శాంతి చాయే యేసు మసీహ్ పర్ విశ్వాస్ కీజియే. ఈ 3 మాటలు అంటే యేసై నీ కోసం చనిపోయి పాతిపెట్టి తిరిగి లేచాడు, నీకు నెమ్మది కావాలా, సమాధానం కావాలా, యేసై నమ్ముకో అని ఒక్క మాట రాసుకొని ఇంటింటికి వెళ్ళి కరపత్రం పంచేవాడిని. అలా 6 నెలలు అయిపోయింది. తర్వాత ఒక ఆయన చూసి అంటాడు, మీరు ఇక్కడ ఎందుకు ఉంటారండి, మా దగ్గరికి వచ్చి ఉండండి అని చెప్పి స్లమ్ ఏరియా ఉంటే ఆ స్లమ్లో ఒక చిన్న రూమ్ ఇచ్చాడండి. ఆ రూమ్లో 5.5 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ దేవుడు నాకు హిందీ నేర్పించాడు. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు కదా. ఆ స్లమ్లో ఉన్నప్పుడు డబ్బులు ఉండేవి కాదు. ఒకప్పుడు ఒక్కొక్క రూపాయి కూడా కష్టంగా ఉండేది. మరి యేసు రత్నం గారి పరిస్థితి కూడా అదే. తను విశ్వాసంతో నిలబడ్డాడు. ఒక్కొక్క రూపాయి ఉండాలి, ఎత్తుక్కోవాలి, బ్యాగ్ ఎక్కడ ఉందా పాకెట్లో ఎత్తుక్కోవాలి. ఎవరు ఇస్తారని చూసేవాళ్ళం. రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఎవరు ఇస్తారని కాదు కానీ ఎవరికి ఇవ్వాలని చూస్తున్నాం. హల్లెలూయా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి కదా. నేను ఆ స్లమ్ ఏరియాలో ఉన్నప్పుడు అండి ఉదయాన్నే 4 చుట్టాలు వచ్చారండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన ఇంట్లో కాయగూరలు అయిపోయి, డబ్బులు అయిపోయి, గోధుమ పిండి అయిపోయింది, బియ్యం అయిపోయి, అప్పుడు వస్తారు ఎవరొకరు. ఆల్రెడీ మనమే టెన్షన్లో ఉన్నాం. ఈ టెన్షన్ ఎక్స్టెన్షన్ అయిపోతుంది అన్నమాట. ఉదయాన్నే వచ్చారు. మరి ముఖ్యంగా ఉదయం వచ్చిన చుట్టం, ఉదయం వచ్చిన వర్షం త్వరగా వెళ్దాం. ఉదయం వచ్చిన చుట్టం, ఉదయం వచ్చిన వర్షం వీళ్ళు త్వరగా వెళ్తారు. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేసి రాత్రి డిన్నర్ చేసి మరి వెళ్తారు. ఉదయం 4 గంటలకు వచ్చారండి 4. అమ్మో ఇదేంటారు బాబు ఇదే వచ్చారు, పడుకోండి 7 గంటలు లేవండి మీకు బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను అని చెప్పి ఏం పడుకుంటారు ఉదయాన్న అట్లా ఉన్నారంతే రూమ్లో. నేను ఇంకా ప్రార్థన చేయడం మొదలెట్టాను. ప్రభువా, ఒకటే ఆధారం కదా మనకి కదా, ఏ దిక్కు లేనప్పుడు దేవుడే. ఆ తర్వాత మిమ్మల్ని అనేకులు దిక్కుగా మార్చేస్తాడు, అది వేరే విషయం కదా. ప్రార్థన చేయడం మొదలుపెట్టిన, ప్రభువా 10 రూపాయలు ఇవ్వండి అయ్యా. హిందీలో ఇవ్వు అనడానికి దే అంటారు, వెళ్ళు అనడానికి జా అంటారు అనమాట. సరే నేను 10 రూపాయల కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నాకు 10 రూపాయలు ఇవ్వండి అయ్యా. 5 రూపాయలు గోధుమ పిండి, 5 రూపాయలు బంగాళదుంపలు, బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. ఆ రోజుల్లో గోధుమ పిండి తక్కువ. 10 రూపాయల కోసం ప్రార్థన చేస్తున్నాను గంట నుండి. హిందీలో ప్రార్థన చేస్తే వాళ్ళకి అర్థమైపోద్ది. దేవునికి సంతోషం, మనకు తెలుగు భాష ఉంది, మనం ఏం మాట్లాడుతున్నాం వాడికి అర్థం కాదు కదా. ప్రార్థన చేస్తాను, ప్రభువా 10 రూపాయలు ఇవ్వండి అయ్యా, యేసయ్యా 10 రూపాయలు ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. 5 రూపాయలు గోధుమ పిండి, 5 రూపాయలు బంగాళదుంపలు, బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది, లంచ్కి తర్వాత చూసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను గంట నుండి. సంఘంలో ప్రార్థన ఉంటుంది కదా. ప్రార్థన చేస్తూ ఉంటే గంట తర్వాత ఒక అమ్మ వచ్చి తలుపు కొడుతుంది. నాకు అమ్మో ఇప్పుడు 4 వచ్చారు, 5వ అమ్మడు కూడా వచ్చింది. ఇదేంట్రా బాబు, నన్ను సిస్టర్ ఇప్పుడు ఎందుకు వచ్చారండి అని. ఆమె షాల్ కప్పుకుని అంటది, బ్రదర్జీ మీ దగ్గర చాలా రోజుల క్రితం నేను 100 రూపాయలు తీసుకున్నానండి. మంచం మీద పడుకున్నాండి. మాకు చలి ఎక్కువ ఉంటుందండి, బాగా చలి ఉంటుంది. నార్త్ ఇండియాలో బాగా చలి ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ గారు తెలుసు, పాస్టర్ గారు ఉన్నారు కదా, మీలో కూడా చాలామంది నార్త్ ఇండియాలో ఉంటారు. ఆ ఎదురంగా ఉన్న కారు కనిపించదు, ఆ ఇల్లు కనిపించదు, పొగమంచు ఉంటుంది. ఆ ఇల్లు కనిపించదు మనకి, అంత దిట్టమైన పొగమంచు ఉంటుంది. మొదట్లో అయితే నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఫస్ట్ సార్ నేను కూడా భయపడిపోయాను. ఉదయం లేచి చూసేసరికి అంత పొగమంచు, మనుషులు ఎవరు కనిపించడంలే. నేనేమి ఎత్తబడిపోయినా అనుకున్నాను. అంటే ఏం కనిపించడం లేదు. మొదటిసారి ఎవరికి కనిపించలేదు. అంతలో ఒక ఆటో వచ్చింది. మనుషులు ఉన్నారండి, ఆటోలు తిరుగుతున్నాయి, మనుషులు తిరుగుతున్నారండి, బ్రతికున్నాం అట్లా. అంటే అంత దిట్టమైన పొగమంచు ఉంటుంది. వచ్చి ఆవిడొచ్చి తలుపు కొట్టి అంటది, అయ్యా మగన్ బ్రదర్జీ మీ దగ్గర నేను చాలా రోజుల క్రితం 100 రూపాయలు తీసుకున్నానండి. ఈరోజు మంచం మీద పడుకుంటే గంట నుండి నా గుండె చెప్తుంది ఆ బ్రదర్ గారు 100 రూపాయలు జాది అంటదండి. ఇటువైపు పడుకుంటే ఆయన 100 రూపాయలు జాది అంటది. ఒక గంట నుండి చాలా నాకు ఇబ్బందిగా ఉందండి, మీ 100 రూపాయలు మీరు పట్టుకోండి అన్నది. హల్లెలూయా. ఎఫెసీ కదా 3వ అధ్యాయం, ఎఫెసీ గ్రంథం 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 ప్రమాణం కదా, నువ్వు అడుగు వాటన్నిటికంటను, ఊహించు వాటన్నిటికంటను అత్యధికంగా చేయగల సామర్థ్యం కలిగిన దేవునికి సంఘములో యుగములు మహిమ కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు ఆయన, మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు ఆయన. మరి యేసు రత్నం గారు తమ్ముడు ఇప్పుడు అనుకోలేదు అనుకుంటే, ఇంత చక్కటి టెంట్ వేసి, ఇంత చక్కటి గృహం, చక్కటి భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. ఆయనకు అంత కృపే కదండి, కేవలం ఆయన కృప. ఎందుకు బ్రదర్ పాట పాడారు, కృప. అమ్మ ఈరోజు నీవు నేను బ్రతుకున్నామంటే ఆయన కృపరా. ఈరోజు నేను నవ్వుతున్నామంటే ఆయన కృపే. నీకున్న సంతోషం ఆయన కృపను బట్టే కదా. నువ్వు అడిగి వాడినన్నిటికంటున్నావు కదా, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల కృప ఉంది ఆయనకి. సంఘాన్ని ఆయన ప్రేమించాడు, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కదా. ఎందుకు కొనుక్కున్నాడు? తనతో ఉండాలని కొనుక్కున్నాడు.
అంతేకాదు మరలా ప్రభు వాగ్దానం చేస్తాడు. ఆయనకున్న ఒక ఆశ ఏంటంటే నా బిడ్డలు నా దగ్గర ఉండాలి. యోహాను సువార్త 17:24 కదా, నా బిడ్డలు నా దగ్గర ఉండాలి, నా మహిమను చూడాలి. నువ్వు ఆయన మహిమను చూడాలి, ఆయన కోరిక. అందుకే ఆయన మరలా సంఘం కొరకు రాబోతున్నాడు అండి. హల్లెలూయా. అవును, ఆయన తనతో ఉంచుకోవాలనుకున్నాడు. ప్రతి కోడి ఏమనుకుంటుంది, కోడి నా బిడ్డలు నా పిల్లలు నా రెక్కల క్రింద ఉండాలని కోరుకుంటుంది. యేసయ్య కూడా అదే కోరుకుంటాడు. నా ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మనల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. తన ప్రాణం ఇచ్చిన నన్ను కొనుక్కున్నాడు. మత్తయి సువార్త 8వ కానీ చూస్తే కదా, ఒకటో వచనం చూస్తే అక్కడ కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వస్తాడు. కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వస్తాడు. వచ్చి అంటాడు కదా, ఏమంటాడంట, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చే. నీకు ఇష్టమైతే కదా, ఇష్టపడ్డాడు మనల్ని. ఎవరు ఇష్టపడలే, కుటుంబీకులు ఇష్టపడరండి, బంధుమిత్రులు ఇష్టపడలే మనల్ని, కానీ యేసయ్య ఇష్టపడ్డాడు. నేను అక్కడ బైబిల్ చెప్తుంది కదా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. నాకు ఇష్టమే. ప్రభు ఒకవేళ బాబు నాకు ఇష్టమే, నువ్వు బాగైపో అంటే బాగైపోతాడు. కానీ అంతటితో ఆగిపోలే. సంతోషం ఏంటంటే నాకు ఇష్టమని చెప్పి శుద్ధుడు కమ్మని చెప్పి చేయి చాచి ముట్టెను. అక్కడ ఏముందంటే అప్పుడు యేసు ముందు మాట, మూడో మాట, అందుకు ఆయన చేయి చాపి, అది చాలా విచిత్రం అండి, చాలా విచిత్రం. ఈ మాట చదివినప్పుడు నాకు గుండె కరిగిపోతుంటుంది. ప్రభా ఎంత గొప్ప దేవుడు అయ్యా, కుష్ఠరోగి నువ్వు బాగైపో అంటే బాగైపోతాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే చెయ్యి చాచి ముట్టాడు. ఎందుకంటే ఆయన ప్రేమ నిన్ను తాకుతుంది. ఆయనకి ఎప్పుడు స్పర్శ లేదే, ప్రేమ స్పర్శ లేదు. కుటుంబీకులు విడిచిపెట్టేశారు, బంధుమిత్రులు విడిచిపెట్టారు. ఎన్నిక లేని వారిని దేవుడు తన కోసం ఎన్నుకున్నాడు. అందరూ విడిచిపెట్ట దేవుడు విడిచిపెట్టకుండా తన సొంతం చేసుకున్నాడు. బైబిల్ చెప్తుంది చెయ్యి చాచి ముట్టాడండి. ఎంత ప్రేమ! ఈరోజు నిన్ను నిజమైన ప్రేమతో ప్రేమించే దేవుడు ఆయన, నిన్ను తాకే దేవుడు ఆయన, నీకు స్పర్శనిచ్చే దేవుడు ఆయన. చెయ్యి చాచి ముట్టితే తక్షణమే వాడు బాగుపడ్డాడు. జ్ఞాపకం చేసుకోండి, వాడు యూదుడు, ఆ కుష్ఠరోగి యూదుడు. యూదులకు కుష్ఠరోగం ఉంది. ఆ క్రిందకు వస్తే, ఆ క్రిందకు 6వ వచనం చూస్తే, 6-7 వచనాలు చూస్తే కిందకు వచ్చినట్లయితే ఒక దాసుడు వచ్చాడు. వాడు ఆయన ఏంటంటే శతాధిపతి వచ్చి అంటాడు, నా దాసుడు పక్షవాయుతున్నాడు. ఆయన అన్యుడు. జ్ఞాపకం చేసుకోండి, ఈయన యూదుడికి కుష్ఠరోగం ఉంది, అన్యులకి పక్షవాతం ఉంది. ఈ ప్రపంచంలో 3 రకాల ప్రజలు ఉంటాం: యూదులు, అన్యులు, క్రైస్తవులు. యూదుడికి కుష్ఠరోగము, అన్యులకి పక్షవాతము. మన క్రిస్టియన్స్ ఏమో కోమాలు ఉన్నారండి. మన వాళ్ళేమో కోమాలు ఉన్నారు. ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి, దేవుని రాకనికి సూచనలు జరుగుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూస్తే వాడేమో కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, వీళ్ళేమో పక్షపాతంతో బాధపడుతున్నారు. మన వాళ్ళేమో కోమాలు ఉన్నారండి. ప్రవచనాలు జరుగుతున్నాయండి, సంఘాలు కట్టబడుతున్నాయండి. ఈ కోమలు ఉన్నడికి ఏంటంటే అన్ని కనిపిస్తుంటే నేను అర్థం కాదు. అన్ని కనిపిస్తుంటాయి వీడికి. తింటాడు బాగానే, అడిగేటి అర్థం కాదు. ఎవరు మీ మామ వచ్చినట్ట అడిగేటి అర్థం కాదు. కోమలు ఈరోజు కూడా క్రైస్తవులు కోమలు మేలుకోవాలి. యేసయ్యతో పర్సనల్ సంబంధం కలిగి ఉండాలి, పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ ఆఖరి రోజుల్లో ప్రేమ చల్లారిపోద్ది. ఈ ఆఖరి రోజులు చాలా భయంకరమైన కదా, భయంకరమైన రోజులు ఇవి. ఈ ఆఖరి రోజుల్లో భూకంపాలు రాస్తాయి, అది మీకు బాగా తెలుసు. యుద్ధాలు జరుగుతున్నాయి తెలుసు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24 మాటలు రాశాడు. భూకంపాలు వస్తారు, మరి ముఖ్యంగా అబద్ధ బతుకులు వస్తారు. అబద్ధ బతుకులు ఎవరు తెలుసా? ఆ సంఘాన్ని ఈ సంఘాన్ని ఎర్రగొట్టేసే వాళ్ళు. ఆ సంఘాన్ని ఎర్రగొట్టేసి నూనెలు అమ్మేవాళ్ళు, రుమాలు అమ్మేవాళ్ళు. నాకు సంతోషపడి యేసురత్నం గారు రుమాలు అమ్మరు. హల్లెలూయా. నూనె అమ్మలేరు. నూనె అమ్మి ఈడ అబద్ధ బోధకుడు. అక్కడికి 1000 లక్షల మంది వచ్చినా ఆడి నరకానికి పోతాడు. దేవుని అభిషేకాన్ని ఎవరు అమ్మలేరు, అభిషేకాన్ని ఎవరు కొనలేరండి. హల్లెలూయా. కానీ ఈరోజు వాళ్ళు కదా పెద్ద పెద్ద సేవకులుగా చలామణి అవుతారు. ఈ ఆఖరి రోజుల్లో అబద్ధ బోధకులు ఎక్కువైపోతారు. భూకంపాలు వచ్చేస్తాయి, భయంకరంగా ఉంటాయి. ఇవన్నీ బయట నుండి వస్తాయి, ఏం పర్వాలే, దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎన్ని కరువులు వచ్చినా, కరోనా వచ్చింది మనల్ని కాపాడాడు దేవుడు. ఎన్ని కష్టాలు వచ్చినా కాపాడుతాడు. కానీ ఆ 24 మధ్యలో 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటారంటే అక్రమం విస్తరించడం వలన అనేకులు ప్రేమ చల్లారిపోద్ది. ఇది చాలా డేంజర్. ఆ ప్రేమ చల్లారిపోద్ది. ప్రేమ చల్లారిపోతే మనిషి బ్రతికినా చచ్చినట్టే. ఈ ఆఖరి రోజుల్లో ప్రేమ చల్లారిపోతుంది, కానీ సంఘములో ప్రేమ మండుతుందండి. హల్లెలూయా. అదిగా సంఘములో ప్రేమ ఉందా? యేసయ్య ప్రేమ.
చాలామంది మొదట్లో, ఎందుకంటే అమ్మగారు అన్నారు, మొదట్లో చాలా మంచి ఉద్యోగం ఉంటారు, కొంచెం డబ్బులు రాగానే కదా ప్రభు అంట, ప్రభా ఎక్కడున్నావయ్యా కాపాడయ్యా అంటారు. డబ్బులు వచ్చినాక ప్రభా నువ్వెవరయ్యా. ప్రేమ చల్లారిపోతున్న రోజుల్లో. అయితే ఈ ఆఖరి రోజుల్లో ప్రేమ కానీ బలంగా ఉండాలనుకుంటే పరిశుద్ధాత్మతో నింపబడాలండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఫలమే ప్రేమ. కాబట్టి ఈ ఆఖరి రోజుల్లో నువ్వు నేను ఆత్మతో నింపబడాలి. గలతీ పత్రిక 5:22 కదా, ఆత్మ ఫలమేమనగా ప్రేమ. అక్కడ సంఘంలో ప్రేమ ఉంది. మన ప్రేమను చూస్తే సమాజం మారుతుంది కదా. సంఘంలో నిజమైన ప్రేమ ఉంది, సంఘంలో నిజమైన ప్రేమ ఉంది కదా. జ్ఞాపకం చేసుకో, నువ్వు నిజంగా ప్రేమించినప్పుడు, నువ్వెవరైతే ప్రేమిస్తావో కొన్నిసార్లు వాళ్ళు నిన్ను హింసిస్తారు. ఈ ప్రపంచ చరిత్రలో అనేకమైన హింసలు అనిపించింది సంఘమే మొదటి నుండి. అయితే ఆ ప్రేమ కలిగినప్పుడు, ఆ యేసయ్యను కలిగిన రోజు, పరిశుద్ధాత్మ కలిగినప్పుడు, నీకెన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ బ్రతికేస్తావండి. హల్లెలూయా. హల్లెలూయా. అది రా సంఘం కదా. యేసయ్య తన సంఘం కట్టాడు. మీకు తెలుసు కదా, మొదటి కాలంలో నీరో చక్రవర్తి అనేక మంది క్రైస్తవుల్ని, మన పూర్వీకుల్ని అనేక మంది క్రైస్తవుల్ని సింహాల ముందు పడేసేవాడు, చెట్లు కట్టేసి అగ్ని పెట్టేసేవాడు. అయితే సింహాల ముందు కూడా వాళ్ళు పాటలు పాడుతూ హ్యాపీగా ఉండేవాళ్ళండి. అగ్ని పెట్టిన వాళ్ళు నవ్వుతూ ఉండేవారండి. ఆ నీరో చక్రవర్తి మైండ్ బ్లాక్ అయ్యేది. ఏంటి ఇంత ధైర్యం ఎలాగొచ్చింది, ఎంత 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 పాటలు పాడే శక్తి ఎలాగొచ్చింది, నవ్వే శక్తి ఎలాగొచ్చిందంటే గుండెల్లో యేసయ్య ఉన్నాడు రా. హల్లెలూయా. కాబట్టి క్రీస్తున్న సంఘాలు మనకు కావాలి. యేసయ్య నా నిరీక్షణ మంచి మాట పెట్టారు, మీ సంఘంలో క్రీస్తున్నాడు. ఒకసారి ఒక పాస్టర్ గారికి అన్నారంట ప్రభు, రే ఒక అబ్బాయికి ఒకరికి అన్నాడంట, ఒక ఆయనకి అన్నారంట యేసుప్రభు వారు, నాన్న నువ్వు ఆ సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పు నాన్న అంటే, ఓకే ప్రభు నువ్వు చెప్పే కదా వెళ్తానని వెళ్ళాడంట. సార్ మీ సంఘానికి ప్రభు వారు రమ్మంటున్నారు వాక్యం చెప్పమని, మరి నాకు అవకాశం ఇస్తారంటే వాళ్ళు అన్నారంట, లేదండి మరి మా సెక్రటరీ గారు ఊరు వెళ్ళారండి, ఆయన వచ్చి నాకు మీరు నెక్స్ట్ రండి సార్ అన్నారు. మరుసటి వారం వెళ్ళారు. సార్ మీ చర్చిలో వాక్యం చెప్పడానికి సమయం ఇవ్వండి, ప్రభు వారు పంపించారంటే, సార్ మా పాస్టర్ గారు ఊరు వెళ్ళారండి, మరి నెక్స్ట్ వారం మీరు రండి సార్. ఓకే ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పు, సంఘాన్ని సరిచేయండి. మళ్ళీ వచ్చి అడిగాడు, సార్ మీ సంఘంలో వాక్యం చెప్పండి, లేదని మాకు గెస్ట్ స్పీకర్ ఒక ఆయన వస్తున్నాడండి సార్, మరి ఇంకోసారి రండి అన్నాడు. ఇసిగిపోయి, ప్రభువా నేను ఇంకా సంఘానికి వెళ్ళను ప్రభువా, నువ్వేమో వెళ్ళమంటావు, వాళ్ళేమో తర్వాత రమ్మంటారు, నేను వెళ్ళను ప్రభా అంటే, ప్రభు అంటాడంటారే ఈ 3 సార్లకి నువ్వు విసిగిపోయావా, నేను 17 సంవత్సరాలు ట్రై చేస్తున్నాను లోపలికి వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. అందుకంటాడు కదా, హృదయమైన తలుపు తడుతున్నాడంట. ఎవరిని తడుతున్నాడు? అక్కడ ఏముందంటే లవోదిక సంఘాన్ని తడుతున్నాడు. సంఘమా తలుపుతే ఎవడైనా ఒకరు వింటే లోపలికి వచ్చేస్తాను రా, ఎవరు విన్నా లోపలికి వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను. సంఘంతో కొడుతున్నాడు అన్నమాట. ఈ రోజుల్లో సంఘంలో సూపర్ వర్షం ఒక సంఘానికి వెళ్ళానండి, ఏం ఆరాధన చేశారండి, ఆత్మతో నింపిపోయి నేనైతే ఏడ్చి ఎంత చక్కటి పాటలు పాడుతున్నారు. యూత్ ఢిల్లీ ఉన్న యూత్ ఒక యూత్ మీటింగ్ పెట్టి ఇక్కడ పంచి ఆరాధన మొత్తం సూపర్ అన్నమాట. అంత యూతే, గిటార్లు ప్లే చేసేవాళ్ళు, ఈ డ్రమ్స్ ప్లే చేసేవాళ్ళు, మరి ఇంకా చక్కటి ఆరాధన. నన్ను వాక్యాన్ని పిలిచారు. వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆయన వచ్చాడంటే, పాస్టర్ గారు టైం అయిపోతుందండి, భోజనాలు చల్లారిపోతున్నాయి అంటే మీ మైండ్ కూడా ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే భోజనాలు చల్లారిపోతున్నాయండి, చిన్న ప్రార్థన చేసేయండి సార్ అన్నాడు. ఓకే రా బాబు, భోజనాలు చల్లారిపోతున్నాయి కదా, నీకు భోజనం ఇంపార్టెంట్ కదా, ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థించానండి. ఈ మైకులు పట్టుకున్న వాళ్ళండి కింద పడ్డారు. ముందు ఆ గిటార్ ఒకటి అడ్డుపడ్డాడు, ఆ కీబోర్డ్ అడ్డుపడ్డాడు, ఇలా పడిపోయేటి పడిపోయి అమ్మాయిల అబ్బాయిలు బట్టలు చింపేసుకుంటున్నారండి. 170 మంది 180 మంది యవనస్తులు, అంటే 200 మంది ఉన్నారు, మొత్తం 180 మంది అంతా దురాత్మలే. ఈ ఆఖరి రోజుల్లో ఒరిజినల్ గోల్డ్కి డూప్లికేట్ గోల్డ్కి తేడా తెలియకపోతాం. కాబట్టి దేవునితో కలిసి ఉండాలి, ప్రార్థించే సంఘములో మనం ఉండాలి, ప్రేమించే సంఘములు ఉండాలి, వాక్యాన్ని ప్రకటించే సంఘములో మనం ఉండాలి కదా. ఎవరు వెంట పడవద్దు. అక్కడ ఏముందంట, ఆ కింద మాట రాస్తాడు కదా, అపోస్తల కార్యములు మనం చదివాం కదా 20:28 ఆ కింద ఏముంటుందంట, నేను వెళ్ళిపోయిన తర్వాత వారి వెంట ఈడ్చుకునే పోయే వాళ్ళు వస్తారు చాలా మంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎవరిని వెంబడించకుండా యేసయ్యని వెంబడించి కదా, యేసయ్య బోధ కదా, పరిశుద్ధాత్మ ద్వారా ఏ సేవకుడు నడుస్తున్నాడు, ఏ సేవకుడితో నేను పెట్టాడో నువ్వు అక్కడే ఉండాలి. హల్లెలూయా. కానీ మోసపోకుండా దేవునితో మనం నడవాలయ్యా,
బైబిల్ గ్రంథం చెప్తుంది, మోసపోకుడి దేవుడు విక్రించబడడు. మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంట కోసుకుంటాడు. శరీరంతో విత్తే మరణాన్ని కోస్తాం, ఆత్మతో విత్తితే జీవాన్ని కోస్తాం. నా ప్రియులారా, ప్రభువు నిన్ను నన్ను ప్రేమించాడు రా. శ్రమలు వస్తాయి జీవితంలో, కానీ భయపడద్దు. బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తుంది కదా, పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. శ్రమ వచ్చినప్పుడు సంఘం విస్తరించబడ్డది. శ్రమ వచ్చినప్పుడు సంఘం విస్తరించబడ్డది. సౌలు చంపేస్తున్నాడు క్రైస్తవుల్ని. చంపేస్తూ కదా చాలా మంది చంపేస్తున్నాడు, జైల్లో వేసేస్తున్నాడు. జైల్లో బంధించడానికి వెళ్తున్నప్పుడు సౌలు గుర్రం మీద వెళ్తుంటే ఏముందంట, మధ్య త్రావలో ఎండవేళలో యేసయ్య ప్రత్యక్షమై అంటాడు. ప్రత్యక్షమైన వెలుగును తట్టుకోలేక సౌలు భూమి మీద పడిపోతే ప్రభు అంటాడు కదా, ఏమన్నాడు, సౌలా సౌలా నువ్వు నన్ను నేల హింసిస్తున్నావు అనగా నిన్నెవరు హింసించిన యేసయ్యని హింసించినట్టే. అనగా సంఘము యేసయ్య సెపరేట్ కాదు, సంఘము యేసయ్య ఒకటే. హల్లెలూయా. సంఘము ఒకటి, ఒకే దేహము. ఆయన మన తల కదా. బైబిల్ గ్రంథం క్లియర్ చెప్తుంది, ఎఫెసీ పత్రిక 4:16 ఏమంటాడంట, ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. నువ్వు ఆయన దేహమై ఉన్నావు. కాబట్టి నిన్నెవరు తిట్టినా ఆయన తిట్టినట్టే, నిన్నెవరు కొట్టినా ఆయన కొట్టినట్టే. ప్రభువే డైరెక్ట్ దిగి వచ్చి అంటాడు, సౌలా సౌలా నువ్వు నన్ను హింసిస్తున్నావు. వెంటనే సౌలు అనుకుంటాడు, నేను మనుషుల్ని హింసిస్తున్నాను కదా, దేవుడు దిగి వచ్చేటట్టు. ఆ మనిషి దెబ్బకు మారిపడింది మనిషి. చివరికి యేసయ్య కొరకు తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. నా ప్రియులారా, శ్రమలు వస్తాయి. ఏ చేపకు ముళ్ళు ఎక్కువ ఉంటుందో ఆ చేప చాలా రుచిగా ఉంటుంది. నేను కూడా ఇదే మాట్లాడుతున్నాను. ఏ చేపకు ముళ్ళు ఎక్కువ ఉంటాయో చేప చాలా రుచిగా ఉంటుంది. ఏ జీవితానికి కష్టాలు కన్నీళ్ళు ఎక్కువ ఉంటాయో ఆ జీవితం కూడా చాలా విలువగా ఉంటుందండి. హల్లెలూయా. శ్రమలు వస్తాయి. నేపాల్లో ఒకసారి సంఘం చుట్టూ, ఆ చర్చి చుట్టూ అండి కొంతమంది గ్రామస్తులు వచ్చారు, కొట్టడానికి వచ్చారు. గ్రామస్తులు కొట్టడానికి వస్తే పాస్టర్ గారు భక్తి పరులు కనుక పాస్టర్ గారు అన్నారంట, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. వాళ్ళంతా కర్రలు తీసుకొచ్చారండి. తలుపులు వేసేసి ఉన్నారు. చర్చి లోపల ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్ అన్నారు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్ అనేసరికి కర్రలు విడిచిపెట్టి పట్టా పంచలో పరిగెడుతున్నారండి వాళ్ళంతా. ఆ గ్రామస్తులంతా పారిపోతున్నారు. ఒక కిటికీలో చూసారా, ఇటు పూరంతా పారిపోతున్నారేటండి. పాస్టర్ గారు అందరూ పారిపోతున్నారంటే అందరూ పారిపోయారండి. ఆ తర్వాత అడిగారు, ఏంటండి మీరు కొట్టడానికి వచ్చారని పారిపోయారంటే? ఒకడు అన్నాడంట, ఈ పాస్టర్ గారు ఏమన్నారండి, ప్రైజ్ ఎలాడంటే వాళ్ళకి వినబడదంటే పిస్తోల్ తీ అన్నట్టంట. అంటే వాడికి వాళ్ళకి వినబడ్డదండి. అంటే దేవుడు వినికిడిలో కూడా అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా కదా. ప్రైజ్ ద లార్డ్ అనేసరికి ఆడికంటే పిస్తోల్ తీ అంటే ఆడనుకుంటే, అమ్మో వీళ్ళు అసలు అమెరికా నుంచి ఉంటారండి, వీళ్ళకి గన్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర, వీళ్ళకి గన్లు ఉంటాయి, వీళ్ళకి మనీ పుట్టా పంచలు పారిపోతారు. నా ప్రియులారే, శ్రమలు ఎన్ని వచ్చినా కష్టాలు వచ్చినా దేవుడు మనం స్థిరపరిచి కదా పరిపూర్ణంగా చేస్తాడు. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టిన ఆయన మాత్రం విడిచిపెట్టాడు, సంఘాన్ని మాత్రం విడిచిపెట్టాడు కదా. బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తుంది, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. తల్లిదండ్రులు అందరూ సంపాదిస్తారు, బాగా సంపాదిస్తాం కదా. ఎవరికో సంపాదిస్తారండి? పిల్లల కొరకే కదా. పిల్లల కొరకు సంపాదించి తల్లిదండ్రులు వీలునామా రాస్తారు. ఏమని రాస్తారంటే, ఆ ఇల్లు మా పెద్ద ఆయనకి, ఈ ఇల్లు మా అమ్మాయికి రాస్తాం ఒకరోజు. లేదు మా చిన్నోడికి రాసేసి ఆ కింద ఒక మంచి మాట రాస్తాం, ఏంటంట, ఇది నా తదనంతరము. ఎందుకంటే మమ్మీ డాడీకి తెలుసు, ముందు రాసేస్తే పట్టిపోతారని చెప్పి ఇది నా తదనంతరము. అంటే అమ్మా నాన్న బ్రతుకున్నంత వరకు పిల్లలకి అధికారం ఉంటుంది, కానీ సంపూర్ణ అధికారము. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గర బండి ఉంది, కారు ఉంది, ఆ బాబు వాడుకొని బెన్నీ అన్న ఆ బెన్ని వాడుకోవచ్చు, కానీ అమ్ముకోవడం లేదు. ఎందుకు? పాస్టర్ గారు బ్రతుకున్నారు కదా, పాస్టర్ గారు ఉన్నారు కదా, ఇంట్లో కంప్యూటర్ ల్యాప్టాప్ అంటే వాడుకో, కానీ అమ్ముకోవడానికి లేదు. రేపు ఎప్పుడో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాం అనుకున్నాం, అప్పుడు ధనవంతం ఎవరిదండి? పిల్లలదే కదా. అప్పుడు వాడుకో, అమ్ముకో, కాల్చుకో, నీ ఇష్టమేదో చేసుకో. అదే రీతిగా పరలోకంలో గొప్పతనం ఉంది. పరలోకంలో గొప్పతనం ఉంది. ఎక్కడైతే పేడ వీధులు అక్కడైతే బంగారు వీధులు. హల్లెలూయా. ఇక్కడ గోబర్గా గల్లీయే, ఒక గోల్డెన్ గల్లీయే, గోబర్ స్ట్రీటే, ఒక గోల్డెన్ స్ట్రీటే. అక్కడ బంగారం ఉంది, వీధులు బంగారం. ఇక్కడ స్తంభాలు ఏంటి? ఇనుమ. ఇది అక్కడ కదా ముత్యాలు, తలుపులు వజ్రాలు. మన తలుపులు ప్లాస్టిక్ తలుపులు, మా దగ్గర తలుపు ఉందండి, మెయిన్ డోర్ ఏమో ఇనుముది, పక్కన బాత్రూమ్ ఉంటుంది, అది ప్లాస్టిక్ది. ఈ ఇనుము డోర్ చూసరికి దానికల్ గుట్టింది, ఈ తలుపుల తీగని దానికల్ గుద్దితే అక్కడ ఇంత కన్నం అయిపోయింది అనమాట. ఆ బాత్రూమ్ ఇక్కడ అన్ని ప్లాస్టిక్ తలుపులు, ఇనుము తలుపులు, కానీ అక్కడ వజ్రాలు. పరలోకంలో అంత పెద్ద వజ్రం ఎంతవరకు చూడలే. మన దేశంలో వజ్రాలు ఉంటాయి, సత్నా జిల్లాలో ఎక్కువ వజ్రాలు. అందుకే ఆ ప్రాంతంలో ఎవరైనా తవ్వితే పోలీసులు వచ్చి నిలబడతారు, తవ్వుకో ఇప్పుడు
తవ్వితే వచ్చేస్తుంది వజ్రాలు. ఆ ప్రాంతంలో సత్నా జిల్లా ప్రాంతంలో మధ్యప్రదేశ్లో ఉంది అది. బైబిల్ గ్రంథం చెప్తుంది బంగారు వీధులు, వజ్రాలు కదా, తలుపులు వజ్రాలు, ముత్యాలు, స్తంభాలు కదా, ఎంత మహావైభవం ఉంది. అక్కడ అనారోగ్యం లేదు, అక్కడ సంతోషం, ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ముహబ్బత్ ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క పని మనిషికి 6 రెక్కలు ఉంటాయి. వాళ్ళని మనం దేవదూతలు అంటాం. వాళ్ళు 2 రెక్కలతో మోకాలు కప్పుకుంటారు, 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటారు. ఎందుకంటే దేవుడిని ఎవరు డైరెక్ట్గా చూడలేరు. అందుకే 2 రెక్కలతో ఎగురుతూ కదా సైన్యం యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు చేస్తుంటారు. ఎంత స్తుతి ఆరాధన ఉంది అక్కడ. ప్రేమ ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. కరోనా లేదు, ట్రాఫిక్ జామ్ లేదు, ప్రాబ్లం లేదు, బాత్రూమ్కి వెళ్ళాల్సిన పనే లేదు. అక్కడ ఏం తిన్నా గాలిలో కలిసిపోద్ది కదా. ఎంత సంతోషమైన జీవితం. అయితే తండ్రికి ఒక ఆశ ఉంది ఏంటంటే, ఇంత మహావైభవం ఉంది కదా, ఇంత ఆస్తి ఉంది కదా, బంగారము, వజ్రాలు, ముత్యాలు, ఈ సేవకులు వీళ్ళందరినీ నా బిడ్డలకి ఇవ్వాలని ఆశపడుతున్నాను. వీళ్ళందరినీ నా బిడ్డలకి ఇచ్చేసి, నా బిడ్డలు వచ్చి ఈ సింహాసనం మీద కూర్చుని దేవదూతలు వచ్చి సేవ చేస్తుంటే వాటిని చూసి నేను సంతోషపడాలి. అది బైబిల్ రాయబడేది అన్నమాట. వాటిని చూసి నేను సంతోషపడాలని ఎంత ఆనందం ఉంటుంటే, నా ప్రియులారా, ప్రభు అనుకుంటున్నాడు, నేను దేవుడిని కదా, నాకు చావు లేదు కదా, నేను చనిపోతే కదా సంపూర్ణ అధికారం వచ్చేది. కాబట్టి నేను చనిపోవాలి. ఎలా చనిపోతాడు? దేవునికి చావు లేదు, అందుకే మార్గం వెతుక్కున్నాడు. మనిషిగా వెళ్తా, మనిషికి మరణం ఉంది. అందుకే దేవుడు నిన్ను ప్రేమించి మనిషిగా దిగివచ్చి మనం చేసిన పాపముల కొరకు సిలువలో మరణించి ఇప్పుడు అంటాడు కదా, ఈ మరణమందు ఈ రక్తమందు ఎంతమంది విశ్వసిస్తారో స్వర్గం వాళ్ళది అన్నాడండి. హల్లెలూయా. అందుకే సంఘములు స్వర్గం, సంఘములో ఒక సంఘం ఉంది, స్వర్గంలో సంఘం ఉంది, భూమి మీద ఉంది. కాబట్టి ఈ సార్వత్రిక సంఘంలో నువ్వు నేను ఒక అంగానివి. నా ప్రియులారా, యేసు తన రక్తం ఇచ్చి తన స్వర్గాన్ని నిన్న సొంతం చేశాడు. కాబట్టి స్వర్గం నీది. హల్లెలూయా. పక్కలు చెప్పండి, మా స్వర్గం మందే. చెప్పండి అమ్మా, స్వర్గం మందే. పక్కలు చెప్పండి. సంఘందే స్వర్గం బాబు కదా. అందుకే ఆ స్వర్గాన్ని పరలోకంకి వెళ్ళిన తర్వాత అనుభవించడం కంటే భూలోకంలో అనుభవించాలి. అది నువ్వు అనుభవించాలంటే నువ్వు సంఘంలో ఉండాలి. అందుకే దేవుడు సంఘంలో తీసుకొచ్చాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఎవడన్నా అమెరికన్ చూస్తాడు బాయ్. అమెరికాలో ఉన్న బర్గర్ ఇండియాలో తినడం గొప్ప సంగతి, అమెరికాలో ఉన్న స్ప్రింగ్ రోల్ ఇండియాలో తినడం గొప్ప సంగతి, అమెరికాలో ఉన్న ఆనందాన్ని ఇండియాలో అనుభవించడం గొప్ప సంగతి. అదే రీతిగా స్వర్గానికి వెళ్ళిన తర్వాత స్వర్గాన్ని ఎవరైనా చూస్తారు, కానీ భూమి మీద ఉంటుంది కానీ స్వర్గాన్ని చూడాలి. అది ఒక సంఘానికే సాధ్యం. హల్లెలూయా కదా. అది భూమి మీద ఉంటుంది, నువ్వు అనుభవిస్తావు. కాబట్టి సంఘంలో మనం ఉండాలి, సంఘంలో కలిసి ఉండాలి, కలిసి ప్రార్థించాలి. ప్రభు అంటాడు కదా, 2-3 నా నామం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయన ఉంటే పరలోకం ఉంటుంది, ఆయన ఉంటే సంతోషం ఉంటుంది కదా. అననీయ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ప్రభు చెప్పాడు, నువ్వు నన్ను చూడకముందు చావు అని చెప్పాడు. నువ్వు నన్ను చూడకుండా చావు అంటే ఒకరోజు సడన్గా ఆయన మరియమ్మ గారు తన బిడ్డను ఎత్తుకొని వచ్చారు. యేసు ప్రభువారు బాల యేసుగా ఉన్నప్పుడు కదా, వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అననీయ నన్ను చూడాలనుకున్నా కదా, నువ్వు త్వరగా వెళ్ళు మందిరంలోకి. మందిరంలో వెళ్ళగానే యేసయ్యను చూశాడండి. హల్లెలూయా. యేసయ్యను చూసి అంటాడు, ప్రభువా నాదా, ఇప్పుడు నన్ను సమాధానంతో పోనిస్తున్నావయ్యా. సంఘంలో ఉన్న వ్యక్తి సమాధానంగా పరలోకంకి వెళ్ళిపోతాడండి. హల్లెలూయా. ఎంతమంది చావు దుర్భరం. గతసారి నేను చీరాల్లోకి వెళ్ళినప్పుడు వాక్యం చెప్తుంటే ఆమె చాలా సంతోషించింది. పరలోకం కోసం చెప్తున్నా, పరలోకం కోసం వాక్యం చెప్తుంటే ఎంత సంతోషించింది. హల్లెలూయా హల్లెలూయా అన్నది. నా వాక్యం అయిపోయిందండి, ఆశీర్వాదం కోసం పాస్టర్ గారు నిలబడ్డారు, ఆమె చనిపోయిందండి. ఎంత మంచి మరణం కదా. హల్లెలూయా హల్లెలూయా చెప్తూ వెళ్ళిపోయిందండి. మనం హల్లెలూయా హల్లెలూయా చెప్పుకొని పరలోకం వెళ్ళిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా కే ఉడు జానే వాలే హే, ఉడు జానే వాలే హే అంటే మనం హల్లెలూయా హల్లెలూయా చెప్తూ పైకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి మనం బ్రతుకున్న హల్లెలూయా, చనిపోయినా మనం బ్రతుకున్న హల్లెలూయా, చనిపోయిన హల్లెలూయా. అక్కడ సంఘంలో కదా నువ్వు నేను అనుభవించాలి. నీకేది అవసరమైన పైకి చూడాలి. పాస్టర్ గారికి ఏది అవసరం వచ్చినా కదా దేవుని వైపు చూసి ఏమీ లేకుండా జీరోతో ప్రారంభించి ఈరోజు హీరోలోనే ఉన్నాడండి. హల్లెలూయా. అద్భుతంగా నిలబెట్టాడు. ఒకసారి ఒక దైవజనుడికి బ్రదర్ ఆండ్రూస్ గారిని మీరు వినుంటారు, బైబిల్ స్మగ్లర్ అని పేరుంది ఆయనకి. ఆయనకి సబ్బు కొనుక్కోవడం డబ్బులు లేవు. సబ్బు 6 రూపాయలకు వస్తుంది, 5 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఎంత కావాలండి? ఎంత కావాలి? నేను అనుకున్నాడంట, ఎవరిదైనా రూపాయి బిల్ల రోడ్డు మీద పడిపోతే బాగుంటుంది కదా, ఎవరిదైనా రూపాయి బిల్ల రోడ్డు మీద పడిపోతే బాగుంటుంది కదా కింద చూసుకెళ్తాడు. సడన్ గుర్తు వచ్చింది, నా దేవుడు రాజుల రాజు, ప్రభులు ప్రభు కదా, నేను ఎందుకు కింద చూడాలి, నేను పైకి చూడాలి కదా అని ఇలా తల పైకి ఎత్తే అక్కడ బోర్డు రాసిందటండి,
సబ్బు డిస్కౌంట్లో 5 రూపాయలకి ఇవ్వబడినండి. ప్రైజ్ ఎంత గొప్ప దేవుడు కదా. కీర్తన 34:5 అంటారు కదండి. కీర్తన 34:5 అంటే వారు ఆయన తట్టు చూడగా వారు ముఖముల నడును లజ్జింపు. కాబట్టి నీవు నన్ను ఆయన వైపు చూడాలి కదా. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, రక్తం ఇచ్చుకొనుకున్న సంఘాన్ని కాయటానికి దేవుడు తన కాపరులు నిలబెట్టాడు. ఎవరి ద్వారా నిలబెట్టాడా? పరిశుద్ధాత్మ ద్వారా నిలబెట్టాడు. అది 28 వచ్చిన చెప్తున్నా. ఎఫెసీ అపోస్తల కార్యములు అధ్యాయం 20 కదా, వచ్చిన 28లో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన బిడ్డలు నిలబెట్టాడు. ఎవరు నిలబెట్టాలో ఏం చేస్తారు సా? ముందని వెతుకుతాడండి, నా వాళ్ళు ఎవరని. గాడ్ డిస్కసెస్ పర్సన్. నిన్ను వెతుక్కుంటాడు, నా బిడ్డలు ఎవరని వెతుక్కున్న తర్వాత నువ్వు దొరికితే నిన్ను తీసుకొచ్చి నిన్ను లోకం నుంచి వేరు చేస్తాడు. సంఘం అనగా దేవుని దేహం, విశ్వాసుల సంఘం గుంపు కదా. ఏమంట నిన్ను వేరు చేస్తాడు నువ్వు దొరికినప్పుడు. ఒకసారి ఒక ఆయన ప్రసాదం పంచుతున్నాడు సార్ మా వీధిలో ప్రసాదం పంచుతుంటే అడిగాను, ఎందుకు ప్రసాదం పంచుతున్నారు సార్ అంటే, మా అబ్బాయి తప్పాడండి, ఇప్పుడు దొరికాడండి అన్నాడు. ఎప్పుడు తప్పాడు, ఎప్పుడు దొరికాడు అన్నాడు. 2 గంటల ముందు తప్పాడు, ఇప్పుడు దొరికాడండి అన్నాడు. అని సంతోషంతో ప్రసాదం పంచుతున్నాడండి. వాడు అక్కడ ఆడుకుంటున్నాడండి. వాడిని పిలిచండి, ఎదురారా, 2 గంటల ముందు ఎక్కడికి వెళ్ళవరా అన్నాడు. పక్కీదిలో మా ఫ్రెండ్ ఇంట్లో టీవీ చూస్తున్నాను అంకుల్ అన్నాడు. మరి ఎందుకు వచ్చావంటే, కరెంట్ పోయింది వచ్చానండి అన్నాడు. కరెంట్ పోయింది వచ్చానంటే అంటే వీళ్ళ డాడీ పాపం ఈయన వెతుకుతున్నాడండి. ఈ డాడీ ఇటు వెళ్ళిపోయాడండి. 2 గంటలకే డాడీ తహతాలాడిపోయాడే. ఎన్ని సంవత్సరాల నుంచి మనిషిని వెతుకుతున్నాడే. అందుకే చెప్తుంది కదా, మనిషి కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. నిన్ను రక్షించాడు, రక్షించి రోడ్డు మీద విడిచిపెట్టలే, దేవుడు తన సంఘంలో తీసుకొచ్చాడు కదా. నిన్ను రక్షించాడు, రక్షించి తన ప్రాణం ఇచ్చి రక్షించుకున్నాడు. ప్రియులారా, ఒకసారి నేను బ్లడ్ బ్యాంక్ వెళ్తే అక్కడ రాసింది ఏమంటే, నీ సహానుభూతి ఒక ప్రాణమును రక్షించదు, కానీ నీ రక్తదానం ఒక ప్రాణమును రక్షించడం రాసింది బ్లడ్ డొనేషన్లో. నీ రక్తదానం ఒక ప్రాణమును రక్షించును. అవును, మానవ జాతిని రక్షించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి యేసయ్య తన రక్తం ఇచ్చాడండి. తన రక్తం ఇచ్చాడు, అది దైవ రక్తం. అదే ఆ రక్తంతో నిన్ను కొనుక్కొని అనాథులుగా విడిచిపెట్టుకుంటే తన ఆత్మను కూడా అనుగ్రహించాడు, సంఘాన్ని కాపుదలుగా. నా ప్రియులారా, ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటాడో వాళ్ళని వేరు చేస్తాడు. దేవుడు వేరు చేసిన తర్వాత వృద్ధి చేస్తాడు. వాళ్ళని సమస్యల ద్వారా, శ్రమల ద్వారా వృద్ధి చేస్తాడు. కొన్నిసార్లు అనుకుంటా, ప్రభా నిన్ను సంఘంలో ఉన్నాను కదా, నేను నీ బిడ్డను కదా, నాకెందుకు అయ్యే శ్రమ, నాకెందుకు అయ్యే కష్టం అనుకుంటావు. కానీ దేవుడు నేను వృద్ధి చేస్తాడు. అబ్రహాం కూడా దేవుడు పిలిచినప్పుడు తర్వాత ఎందుకురా వేరు చేశాడు. వాళ్ళ ఊరు నుండి వేరు చేసి, రా నాతో నడువు, నేను దీవిస్తానన్నాడు. ఆ దీవెనలో నడిచినప్పుడు, ఆ ఆత్మీయ జీవితంలో నడిచినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు. శ్రమల తర్వాత అనేకులకు దీవెనకరంగా మారాడండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా అంతే. మీకు తెలుసు కదా, యేసయ్య 5 రొట్టెలను పట్టుకొని ఏం చేశాడంటే, మొదట దీవించాడు. ఏ రొట్టెని దీవించాడు, ఆ రొట్టెని విరిచాడు. ఏ రొట్టె విరిగిందో అది అద్భుతంగా మారింది. దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, విరిచేస్తాడు. ఈ విరగొట్టడం చాలా కష్టంగా ఉంటుంది. మీ పాస్టర్ గారు కూడా, యేసరత్నం గారు కూడా విరగొట్టుంటాడు. దేవుడు విరగొట్టి ప్రతి ఒక్క సేవకుని జీవితం ఉంటుంది. ప్రతి ఒక్క సేవకుడు విరగొట్టబడతాడు. నా జీవితంలో కూడా అంతే. నేను నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను. ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. నేను చాలాసార్లు చెప్పాను, చాలా దగ్గర చెప్పాను మాట. నేను నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు 3 నెలలు అన్నం లేదు నాకు, అన్ని రొట్టెలే. నార్త్ ఇండియాలో మేము చపాతీలు తింటామండి. చపాతీలు ఎక్కడున్న చపాతీలు, రొట్టెలు. మనమేంటి భోజనం తయారంటే ఏముంటుందని మనకి చెప్పాలి. అన్నం, సాంబారు, పప్పు, కూర అన్నీ ఉంటాయి కదా. అక్కడ భోజనం తయారంటే రొట్టెలు ఉంటాయంటే రొట్టెలు. మళ్ళీ రొట్టెలకు వేరే ఆర్డర్ ఇచ్చుకోవాలి, వీటికి వేరే ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఈ పప్పుకి వేరేగా, పన్నీర్కి వేరేగా ఆర్డర్ ఇచ్చుకోవాలి. నేను 3 నెలలు అన్నం సరిగ్గా లేకపోతే ఒకరోజు ఎండలో నడుస్తున్నాను, జోబులో డబ్బులున్నాయి, అన్నం లేదు. ప్రభా జీవితం వ్యర్థమయ్యా, ఈ బ్రతుకంతా వ్యర్థమయ్యా అని అనుకుంటూ అడిగాను, ప్రభా నాకు అన్నం పెట్టండి అయ్యా, నాకు అన్నం కావాలయ్యా అంటే, దేవుడు ప్రార్థనలకు ఇచ్చే దేవుడు. ఆయన నీ ప్రతి ప్రార్థనలకు ఇస్తాడు. కుష్ఠరోగ ప్రార్థన విన్నాడు కదా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయాలి. దుఃఖంలో, వేదనలో నాడు ప్రార్థనలకు ఇచ్చాడు. నేను ప్రార్థించాను, ప్రభా నాకు అన్నం కావాలి ప్రభు అంటే, దేవుడు ఒక తమిళ కుటుంబాన్ని లేపాడండి. మన దేవుడు ఏది ఇచ్చినా 2 ఇస్తాడు. హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. ఆ తమిళ వాళ్ళు నిజంగా 2 ఆ తమిళ వాళ్ళు, కేరళ వాళ్ళు బియ్యం ఎలా ఉంటుంది తెలుసా? ఉప్పుడు బియ్యం అవి. ఆ బియ్యం మన బియ్యానికి 2 ఉంటాయి. 2 ఉంటాయండి. పాపం వాళ్ళు అన్నారు, అయ్యగారు బ్రదర్ మీరు మా ఇంటికి వచ్చి రాత్రికి ప్రతిరోజు డిన్నర్ చేయండి, రాత్రికి వచ్చి భోజనం చేయండి అంటే, ఇక ప్రతిరోజు రాత్రికి నేను భోజనంకి వెళ్ళేవాడినండి వాళ్ళ దగ్గరికి. మీరు ఎప్పుడైనా చూసారా, వీధి కుక్కలన్నీ ఒకే దగ్గర ఉంటాయి.
మీరు ఎప్పుడు చూడండి వీధి కుక్కలన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అవేం మీటింగ్ పెట్టుకుంటే తెలియదు కానీ, అవేం ప్రేయర్ మీటింగ్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే మనకు తెలియదు కానీ, వీధి కుక్కలన్నీ ఒకే దగ్గర ఉంటాయండి. మళ్ళీ ఆ కుక్కలకు ఒక ఏరియా ఉంటుంది. ఈ వీధి కుక్క ఆ వీధికి వెళ్దాం. మీరు ఎప్పుడైనా చూడండి కుక్క స్పీడ్గా వచ్చి అక్కడ వరకు వచ్చి ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. దానికి తెలుసు నా ఏరియా అంతే అని. దానికి తెలుసు అనమాట నా ఏరియా అంతని. అందుకే దేవుడు కూడా మనల్ని ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి. కొంతమంది అలా కదా, అక్కడ బాగుందని సేవ అని ఈ విశ్వాసం అట్లా వెళ్ళిపోతారు. కుక్కకు బుద్ధి ఉంది కానీ మనం అనుకుంటుంది. ఆ కుక్కకు తెలుసు అనమాట ఈ నా ఏరియా అంతే అని. మళ్ళీ సార్ అన్ని కుక్కలు అరవండి, అన్ని కుక్కలు అరవు. దానికి ఒక లీడర్ ఉంటాడు, ఆ వీధికి ఒక లీడర్ ఉంటాడు. అంటే ఆ కుక్కల విషయం చెప్తున్నాను. ఆ కుక్కకు లీడర్ ఉంటాడు. ఆ లీడర్ అరిచినప్పుడు ఆ కుక్కకి ఇంకొక అసిస్టెంట్ ఉంటుంది. అసిస్టెంట్ అరుస్తుంది అనమాట. ఈ రెండు అరిచినప్పుడు మీద కుక్కలను అరుస్తాయండి. ఈ రోజు ఇలా అరుస్తూ ఉంటే ఆ సిస్టర్ గారికి అర్థమయ్యేది, బ్రదర్ గారు వస్తున్నారండి భోజనానికి. మీరు ఎప్పుడైనా కానీ బ్యాగ్ ఉన్నాను, మీరు ఎప్పుడైనా కానీ కుక్కల ముందు బ్యాగులలో పట్టుకెళ్ళారా, కుక్కలు ఖచ్చితంగా అరుస్తాయి. అంటే కుక్కలకు సైకాలజీ ఏముంటుందంటే నా భోజనం పట్టుకుపోతున్నాడు అనుకుంటారు. అందుకే కుక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాగ్ కింద పెట్టుకోవాలి, అవసరమైతే రక్షణ కూడా. నేను వచ్చి అది కరెక్ట్ రాత్రి 10 గంటలకు అరిసేవండి. అరిసినప్పుడు ఆ సిస్టర్ గారికి అర్థమైంది, ఓహో బ్రదర్ వస్తున్నారు, ఈ టైంలో కుక్కలు అరుస్తున్నాయంటే ఈ టైంలో ఆయన వస్తాడని. ఆమె డైనింగ్ టేబుల్ రెడీ చేసి భోజనం చేసి పెట్టేది నాకు గుడిగాంలో. ఈ కుక్కలు చూసి నాకు భయం ఉండేది అనమాట. ఏట్రా అబ్బాయి ఈ కుక్కలు అరుస్తున్నాయని. ఒకరోజు వీధిలోకి రాకముందు మోకరించి ప్రార్థించాను, ప్రభువా ఈరోజు నువ్వు దానియేలు సింహ గుహలో సింహాల నోళ్ళు మూసావు ప్రభా, నేను సింహాల నోళ్ళు కాదు కానీ ఈ వీధి కుక్కలు నోరు మూసేయండి అయ్యా, ఈ వీధి కుక్కలు అరవకూడదు ప్రభా అని చెప్పి మోకరించి ప్రార్థించాను. ప్రభా కుక్కలు అరవకూడదు ప్రభా. ఇక అంతే, అలా వెళ్తుంటే ఒక కుక్కలు వేసిందండి. ఆహా నువ్వు లీడర్వా అనుకున్నాను. అంటే కుక్క ఈ వీధికి ఈ కుక్క లీడర్ అనమాట. ఇంకా అలా ముందుకెళ్తే అది లేచినంటే ఇంకోటి లేచింది, ఇంకోటి లేవగానే ఓహో నువ్వు అసిస్టెంట్వా అని. కుక్కలు మన వైపు చూడవు, కుక్కలు చూసుకుంటాయి. ఆ కుక్క అంటే నా భాష మీకు అర్థమవుతుంది అనుకుంటా, నేను నీకు ఏదో చెప్తున్నా. కరెక్ట్ పట్టేశారు మీరు. హల్లెలూయా. ఈ రెండు కుక్కలు చూసుకుంటే ఈ కుక్కలు అటు వైపు చూస్తున్నాయి, ఈ మెయిన్ లీడర్ మాత్రం నా వైపు చూస్తున్నాడు, నేను అటు వైపు చూస్తున్నా. యేసు నామములో నేను బంధిస్తున్నా, యేసు నామములో నువ్వు వరవకూడదు, నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను అంటే ఆ కుక్క అలాగే చూస్తుందండి. అది అలాగే చూస్తుంది, నేను కూడా అలాగే చూస్తున్నాను. అలా ఇంటికి వెళ్ళిపోయి కాలింగ్ బెల్ కొట్టా. కాలింగ్ బెల్ కొట్టగానే సిస్టర్ గారు లోపల నుండి వచ్చి, బ్రదర్ వచ్చేసారా అన్న. వచ్చేసాను సిస్టర్. కుక్కలు అరలేదేటండి అంది. ఈ రాత్రి మొత్తం అరవ సిస్టర్ అన్నారు. నా ప్రియులారా, మనం కూడా ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు మనల్ని ఎంతోమంది అరుస్తుంటారు, ఎన్నో శ్రమలు రావచ్చు. ఎంత అరిసినా భయపడకూడదు. సర్కస్ ఎలిఫెంట్ ఉంటుంది కదా, ఏనుగు, అది నీళ్లు తాడుకు వెళ్తున్నప్పుడు వీధి కుక్కలు అరుస్తూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. సంఘంలో కదా మనం ముందుకెళ్తున్నప్పుడు, సంఘంతో కలిసి ఉన్నప్పుడు అనేక మంది అరవచ్చు, అనేక మంది నిందించవచ్చు కదా, అనేక మంది నిందిస్తారు, చంపడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ భయపడకుండా ధైర్యంగా నిలబడాలరా. యేసయ్య తన ప్రాణం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు రా. ఎందుకంటే యేసయ్య ప్రేమలో బలం ఉందమ్మా, యేసయ్య సన్నిధిలో జీవితం ఉంది కదా. అందుకే కీర్తన గ్రంథము 60 చదువుతారన్నమాట, 60 అధ్యాయం 65లో 4 అంటారు కదా. అందుకే ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలి. మనం 2-3 మాటలు తెలిసి ముగించేస్తాం త్వరగా. నీ ఆవరణములో నివసించేవాడు ధన్యుడు. కాబట్టి యేసయ్యతో మనం బ్రతకాలి. యేసయ్యతో ఉన్నప్పుడు కదా నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన, నీ కన్నీళ్ళు తుడిచే దేవుడు ఆయన కదా, నీ కష్టం తొలగించే దేవుడు. కీర్తన గ్రంథం 65 అధ్యాయం 4 వచనం చదువుతారు త్వరగా. నీ ఆవరణ నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత మందిరములను మేలు చేత తృప్తి. ఈ మనిషికి తృప్తి లేదు కనుక నువ్వు సంఘంలో ఉంటే నీకు తృప్తి ఉంటుంది. హల్లెలూయా. మీ ప్రక్కలు చెప్పండి, మా దేవుడు నీకు తృప్తిని అనుగ్రహించును గాక. చెప్పండి పాలే, చెప్పండి అయ్యా, దేవుడు నీకు తృప్తిని అనుగ్రహించును గాక. ఈరోజు ఎంత ధనం ఉన్న తృప్తి లేదు మనిషికి, కానీ సంఘంలో ఉంటే నీకు తృప్తి ఉంది. ఆ రెండో మాట చదువుతారు, ఒక మాట త్వరగా. కీర్తన గ్రంథం 84 అధ్యాయం 4 వచనంలో 84:4లో కదా, సంతోషం ఉంది. ప్రపంచంలో ఎటు చూసినా దుఃఖమే, ఎవరితో మాట్లాడినా కష్టమే, కన్నీళ్ళే. నీ మందిరం నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఒక అక్క వచ్చి అంటది, బ్రదర్ మీ ఇంటిలో కొద్ది నిమిషాలు ఏడవనా అన్నది.
మా ఇంట్లో నువ్వెందుకు ఏడుస్తావు, మీ ఇంటికి వెళ్ళి ఆడవచ్చు కదా అంటే అమ్మంటది, మా పిల్లలు ఏడవనెవరు నవ్వనెవరండి, నా కుటుంబం నరకంలా ఉందండి అని. కోటీశ్వర్లు వాళ్ళు, మారుతి కార్ల బిజినెస్ ఉంది వాళ్ళకి, స్పేర్ పార్ట్స్ బిజినెస్ ఉంది. ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో కుక్క ఉండేది, 20,000 అనమాట కుక్క. అదేదో జర్మన్ షెపర్డ్, మరి ఏ షెపర్డో. ధనం ఉంది, నవ్వే బలం లేదండి, సంతోషం లేదు వాళ్ళకి. నా ప్రియులారా, ఆమె వచ్చి అంటది, బ్రదర్ మీ ఇంట్లో కొంచెం ఏడవనా అన్నది. ఓకే అమ్మా నువ్వు ఏడ్చుకుని నేను బయట నిలబడతానని 20 నిమిషాలు, ఒక అరగంట సేపు బాగా ఏడ్చి అయింది. అమ్మ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందయ్యా అన్నది. నా ప్రియులారా, మన కుటుంబాల్లో యేసయ్య ఉంటాడు రా. హల్లెలూయా. మన కుటుంబాల్లో మనం హృదయపూర్వకంగా నవ్వగలం, సంతోషంగా ఉండగలం. ఈ రోజుల్లో ఎవరు సంతోషంగా లేరు కదా. మోదీ గారికి తలనొప్పే, సోనియా గాంధీ గారికి ముడుకులు నొప్పే కదా. ఎవరికి సంతోషం లేదు. ఎక్కడుంది ఆనందం? అందరు టెన్షన్. ఒక్క సంఘంలో ఉన్న విశ్వాసం మాత్రమే సంతోషంగా, దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి మాత్రమే, దేవుని పాదాల దగ్గర ఉన్న వ్యక్తి మాత్రమే సంతోషంగా తృప్తిగా ఉంటాడండి. హల్లెలూయా. చదువుతారా మాట 84:10 ఇంకో మాట చదువుతారా త్వరగా. నీ ఆవరణ ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కాబట్టి దేవునితో మనం గడపాలి, ప్రభుతో గడపాలి. ఆఖరి రోజుల్లో సెల్ ఫోన్తో గడుపుతాం ఎక్కువ. ఈ ఆఖరి రోజుల్లో భయంకరమైన పరిస్థితులు కదా. నువ్వు నేను దేవునితో గడపాలరా, ప్రభుత్వం గడపాలమ్మా కదా. అయ్యా నువ్వు నేను ప్రభుత్వం గడ. ఈ ఆఖరి రోజుల్లో కదా సైతాన్ గాడు నిన్ను ప్రభుత్వం గడపనివ్వడు, బిజీ చేస్తాడు. ఎవడు అన్నాడంట, బిజీ అంటే బీయింగ్ అండర్ సాటన్స్ యోక్ అన్నాడు. సైతాన్ కాలి కింద ఉంటాం మనం. కాబట్టి నువ్వు నేను ప్రభుత్వం ఉండాలి, జీవితం మారాలి కదా. దేవుని సన్నిధిలో ఉంటే జీవితం మారుతుంది. కొంతమంది జీవితాలు మారవు. ఒకసారి పాస్టర్ గారు ఒక ఆయన బాప్తిస్మ ఇచ్చారండి. పాస్టర్ గారు వాడు గంజాయి తాగుతాడు అన్నమాట. గంజాయి పైపు ఉంటుంది కదండి, అది బాప్టిజం ట్యాంక్లో పడిపోయింది. అది జోబులో ఉన్న గంజాయి పైపు ట్యాంక్లో పడిపోతే ఎవరో చెప్పారట, పాస్టర్ గారు అది రాజుగాడిదేనండి. రాజుని పిల్లరా, అరే రాజు ఈ గంజాయి పైపు నీదే కదా అన్నాడు. వాడు అన్నాడంట, పాస్టర్ గారు నాది కాదండి. అబద్ధం చెప్పకరా, నువ్వు ఒక్కడ ఈరోజు బాప్తిజం తీసుకున్నావు, అది నీ జోబులో నుండి పడ్డది అంటే, పాస్టర్ గారు అది పాత రాజుదండి, నేను కొత్త రాజుదండి, ఇది నాది కాదండి అన్నాడు. హల్లెలూయా. ఎస్, జీవితాలు మారాలి. సంఘానికి వచ్చిన తర్వాత బ్రతుకులు మారాలి కదా. చాలామంది బ్రతుకులు మారాలి, జీవితాలు మారడం చాలా అవసరం. అప్పుడే కదా నువ్వు స్తుతి కలిగిస్తాం కదా. మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తాం కదా, 1వ అధ్యాయం 11వ వచనంలో కదా. అన్న ఏమంటే పిల్లలు లేకపోతే సంఘంకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు తన బిడ్డలను అనుగ్రహించాడు. సంఘంలో ఆశీర్వాదం ఉందమ్మా. సంఘంలో అవమానం నుంచి విడుదల ఇస్తాడు దేవుడు. సంఘంలో ఫలిస్తావు. ఎంతమంది సంతానాలు లేకపోతే సంఘానికి వచ్చి ప్రార్థన చేసిన దేవుడు వాళ్ళకి సంతానం అనుగ్రహించాడు. అవును, నువ్వు నేను ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రార్థించే ముందు ప్రవర్తన కూడా మారాలి కదా. నేను ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని సన్నిధిలో. ఒకసారి పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తే, ఎందుకంటే వార్షికోత్సవం కాబట్టి కొంచెం సంతోషంగా మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు ఇంటికి వెళ్తే వాడు వంట చేస్తున్నాడు అనమాట. పాస్టర్ గారు చాలా మందికి వెళ్తారు కదండి భోజనాలకి. వాసన వస్తుంది, స్మెల్ కొడుతుంటే, అరే ఏం వండుతున్నావురా అన్నాడండి. వాడు అన్నాడంటే, పాస్టర్ గారు బంగాళదుంపలు వండుతున్నాను సార్ అన్నాడండి. స్మెల్ వేరుగా వస్తుంది. పాస్టర్ గారికి స్మెల్ బాగా తెలుసండి, ఎందుకంటే చాలా దగ్గర తింటారు కదండి. కాబట్టి ఎక్కడ అబద్ధం అంటే చెప్పకూడదు, ఎక్కడ చెప్పకూడదు. పాస్టర్ గారి ముందు మాత్రం అసలు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు పట్టేస్తారు. పాస్టర్ గారు అన్నాడు, రే వాసన బంగాళదుంపలు కాదురా, ఏదో ఉందో చూపించరా అన్నాడు. పాస్టర్ గారు సత్యం చెప్తున్నానండి, ఇది బంగాళదుంపలేనండి అన్నాడండి. తీరాన్ని ఆ కప్పు తీయగానే ఆడు మాంసం వండుతున్నాడండి. ఎరా మాంసం వండుతూ బంగాళదుంపలు ఎందుకు అన్నావు అంటే, పాస్టర్ గారు ఇది బంగాళదుంపలేదు సార్ అన్నాడు. ఇది మాంసం రా, బంగాళదుంపలు అంటే ఏంటంటే, పాస్టర్ గారు మీరు నాకు నీటిలో ముంచి బాప్తిజం ఇచ్చి నా పేరు మార్చారు కదండి, ఈ మాంసాన్ని కూడా నేను బాప్తిజం ఇచ్చి దీన్ని నీటిలో ముంచి దీని పేరు మార్చి దీన్ని బంగాళదుంపలు అన్నాను సార్ అన్నాడు. కానీ ఈరోజు ఇది బంగాళదుంపలే సార్ అన్నాడండి. ఒరే మాంసం నీటిలో మునిగితే బంగాళదుంపలు కాదురా, బంగాళదుంపలు మాంసం కాదురా, దాని గుణం మారాలి. యేసయ్య గుణం మార్చే దేవుడు, పాపిని మార్చే దేవుడు. ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించి మార్చే దేవుడు. టెక్నాలజీ, సైన్స్ కూడా మనిషిని మార్చలేదయ్యా, కేవలం యేసుక్రీస్తు మాత్రమే మార్చగలడు. హల్లెలూయా. ఆ మారిన వ్యక్తులను దేవుడు సంఘంలో పెడతాడు, ఆ మారిన వ్యక్తులను దేవుడు తనతో ఉంచుకుంటాడు. అంతేకాదు, ఒక రోజు రాబోతుంది ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి సంఘాన్ని వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నీవు నేను దేవునితో గడపాలి. బైబిల్ చెప్తుంది కదా, పరిశుద్ధాత్మ ద్వారా అధ్యక్షులుగా నెరవేర్చాడు. ఆయన ఎవరినైతే పిలిచాడో వారిని దేవుడు వేరు చేస్తాడు, వేరు చేసి వృద్ధి చేస్తాడు, వాళ్ళని అభివృద్ధి చేస్తాడు. శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, కన్యల ద్వారా వృద్ధి చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు తెలుసా, తన్ను తానే ఆ వ్యక్తిలో నుండి వ్యక్తం చేసుకుంటాడు, తన్ను తానే కనపరుచుకుంటాడు. కాబట్టి ఈరోజు సంఘం ద్వారా దేవుడు ఈ ప్రపంచాన్ని కనిపించాలని ఆశపడుతున్నాడు.
కదా. మీ సేవకుల ద్వారా ప్రభు కనిపించాలని ఆశపడుతున్నాడు. అమ్మా అయ్యా, నువ్వెంత కష్టం ఉన్నా, ఎంత కన్నీళ్ళు నువ్వు ఉన్నా కానీ దేవుడు నేను కరుణించే దేవుడు రా, దేవుడు నేను విడిపించే దేవుడు, మనల్ని ప్రేమించి కదా సంఘంలో పెట్టాడు, పెద్ద కుటుంబం పెట్టాడు. ఈ ప్రపంచంలో ఏదైనా పెద్ద కుటుంబం ఉందంటే అది ఒక సంఘం మాత్రమే. హల్లెలూయా కదా. అందుకే ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా మన బిడ్డలు ఉంటారు. నువ్వు ఎప్పుడు అనుకోకూడదు నేను ఒంటరిదాన్ని, ఒంటరివాడిని అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే నీతో స్వర్గం ఉందా, నీతో యేసయ్య ఉంటాడు కదా. మీకు తెలుసు కదా, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసు ఉంటే స్టాప్ అంటే అందరూ ఆగిపోతారండి. ట్రాఫిక్ పోలీస్ స్టాప్ అంటే అందరూ ఆగిపోతారు. ఎందుకు ఆగిపోతారంట? ఒక్కడే కదా, కొట్టేసి వెళ్ళిపోవచ్చు కదా, కానీ కొట్టరు. ఎందుకంటే వాడు ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది. ఆ యూనిఫామ్ చూడగానే గవర్నమెంట్ గుర్తు వస్తుంది. మనుషులు అక్కడే నిలబడ్డాడు కానీ ఆ వెనకతల గవర్నమెంట్ ఉంది. అదే రీతిగా నువ్వు నేను కూడా ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు కానీ, యేసయ్య ప్రేమను పంచినప్పుడు నువ్వు ఒంటరిదాన్ని ఒక్కడివే కనిపించవచ్చు, కానీ నీ వెనకతల పరలోక గవర్నమెంట్ ఉందండి. హల్లెలూయా. స్వర్గీయ గవర్నమెంట్ ఉంది నీ వెనకతల. నువ్వు ఒంటరిదాన్ని కాదు. నా ప్రియులారా, మనం అనుకోవచ్చు ప్రభు నాకెవరూ లేరా. కొన్నిసార్లు ఎంతోమంది మనల్ని కదా నిందిస్తారు. చాలామంది అంటారు నువ్వు సేవ చేయలేవని. నన్ను నార్త్ ఇండియాకి వచ్చినప్పుడు కొంతమంది ఏమన్నారు తెలుసా? ఎందుకంటే మీకు తెలుసా, మిషనరీస్ ఎక్కువ కేరళ నుండి, తమిళనాడు నుంచి ఉంటారు. మన ఆంధ్ర నుంచి మిషనరీస్ చాలా తక్కువ. మిషనరీస్ అండి మన ఆంధ్ర వాళ్ళ నుంచి తక్కువ. ఎందుకు తెలుసా? ఆంధ్ర వాళ్ళకి అమ్మ ప్రేమ ఎక్కువ. ఏ ఊరు వెళ్ళినా మా ఊరు వెళ్ళిపోతాం అనుకుంటాడు. తెలుగు వాళ్ళకి అమ్మ ప్రేమ ఎక్కువ. ఏ ఊరు వెళ్ళినా మా ఊరు వెళ్ళిపోతాం అనుకుంటాడు. వాడికి గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి కావాలి. అందుకే మిషనరీస్ చాలా తక్కువ ఉంటారు. చాలామంది ఏమన్నారు తెలుసా? ఈ తెలుగోడు ఉండలేడండి, పారిపోతాడన్నారు. కానీ ఆ పట్టుదలకు ఉండిపోయారు. నా ప్రియులారా, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనల్ని నిలబెడతాడు. మనతో ఎవరు ఉన్నా ఉండకపోయినా యేసయ్య ఉంటాడు. మీ పాస్టర్ గారితో కూడా ప్రభు నిలబడి ఉన్నాడు. ఆయన దేవుడు దీవించాడు కనుక ఈరోజు 21వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం. ఎంతోమంది కరోనాలో వెళ్ళిపోయారు, కరోనాలో ఎంతోమంది చనిపోయారు. నేను కొన్నాను ప్రభా, ఎంతోమంది సేవకులు చనిపోతున్నారయ్యా, ఎంతోమంది విశ్వాసాలు చనిపోతున్నారే. విశ్వాసాలు తక్కువ చనిపోయారులేండి, పాస్టర్లు ఎక్కువ చచ్చిపోయారు. ఎంతోమంది పాస్టర్లు చచ్చిపోతున్నారు ప్రభా. ఏంటి ప్రభా ఇలా వెళ్ళిపోతున్నారంటే దేవుడు ఆదరిస్తాడండి. దేవుడు ఆదరించగలడు. నువ్వెప్పుడు కృంగిపోయినా, ఎక్కడ విరిగిపోయినా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. ఏమని తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 6 వరకు చూపించాడు. మీ హృదయములను వ్యాకులం చెందిన ఒకటి కలవరపడియొద్దు, నా యందు విశ్వాసం ఉంచండి. నేను మీకంటే ముందుగా వెళ్ళి మీకు గృహాన్ని సిద్ధపరుస్తాను, మీకు స్థలమును సిద్ధపరుస్తాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఎవరు గృహాలు కట్టబడ్డాయో వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు గృహాలు కట్టబడలేదో వాళ్ళు ఉండిపోయారు అన్నాడు. అంటే మనం ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మన గృహాలు కట్టబడలే, దేవుడు కడుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు చాలామంది ప్రార్థన ప్రారంభించారు. ప్రభా నా గృహాన్ని కొంచెం మెల్లగా కట్టండి అయ్యా అన్న, కొంచెం స్లోగా కట్టండి అయ్యా నా గృహాన్ని. ఎందుకంటే కట్టడం గృహప్రవేశం చేయాలి కదా. మనిషికి మరణం, సంఘంలో ఉన్న విశ్వాసికి మరణం గృహప్రవేశం అండి కదా. మరణం మనకు ప్రమోషన్. ఇప్పుడు కళ్ళు మూసుకొని యేసయ్యని చూస్తున్నాం, చనిపోతే కళ్ళు తెరిచి యేసయ్యని చూస్తాం. ఆ నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదు. బైబిల్ గ్రంథం క్లియర్ చెప్తుంది కదా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం అంటాడంట, నా యందు విశ్వాసించువాడు అనగా నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటినాడు. పరలోక మన సొంతం. హల్లెలూయా. ఇంకో మాట చెప్పండి, పక్కలు చెప్పండి. పరలోక మన సొంతం చెప్పండి, పక్కలు చెప్పండి. పరలోక మన సొంతం కదా. ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. అయితే ఒకరోజు రాబోతుంది పండుగకి. ప్రభు అంటాడు కదా, పాత నిబంధన ప్రభు ఏమన్నాడంట, పండుగకి మీరు వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రావద్దు అన్నాడు. ఖాళీ చేతులతో రావద్దు. పండుగకు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు అంటే ఏ ఒక ఫలాలు కానీ ధనధాన్యులు కానీ ఏదో ఒకటి తీసుకొస్తుంటారు. ఒకరోజు యేసయ్య రాబోతున్నాడు కాబట్టి నీవు నేను ఖాళీ చేతులు వెళ్ళకూడదు. కనీసం కొన్ని ఆత్మలైనా రక్షించి వెళ్ళాలయ్యా. కొంతమందిని రక్షించి మనం తీసుకెళ్ళాలి. నా ప్రియులారా, నిన్ను దేవుడు సంఘంలో పెట్టుకున్నాడు. తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం అది. నిన్ను తన ప్రణాళిక వేసి నిన్ను కొనుక్కున్నాడు, నిన్ను ప్రేమించి కొనుక్కున్నాడు, తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. నువ్వు ఆయన సొత్తు కదా. ఆయన్ని చుట్టూ అగ్ని కంచి వేశాడు. తమిళనాడులో ఒక కుటుంబం ప్రభువు నమ్ముకుంది, యేసు ప్రభువు నమ్ముకుందండి. యేసు ప్రభువు నమ్ముకుని సంఘంలో నమ్మకంగా ఉన్నారు. వాళ్ళు సంఘంలో నమ్మకంగా ఉంటూ కదా. ఆయన త్రాగుబోతైతే దేవుడు త్రాగుబోతులను విడుదల ఇచ్చాడు. త్రాగుబోతులను ఈరోజు రక్షించే దేవుడు ఆయన. వ్యభిచారులను రక్షించే దేవుడు. ఎంత ఘోర పాపరైనా క్షమించే దేవుడు ఆయన. ఆ త్రాగుబోతు నుండి విడుదల పొందాడు. ఎప్పుడైతే విడుదల పొందాడో డబ్బులు మిగలడం మొదలుపెట్టాయి. డబ్బులు మిగులుతుంటే పిల్లలు మంచి బట్టలు వేసుకుంటున్నారు, చక్కగా వంటలు చేసుకుంటున్నారు, పిల్లలు ట్యూషన్కి వెళ్తున్నారు, మంచి స్కూల్కి వెళ్తున్నారు. జీవితం మారింది, సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ప్రతిరోజు గొడవే, ఇంట్లో గొడవగా ఉండేది. కానీ ఈరోజు ఇంట్లో ప్రశాంతత వచ్చింది, నెమ్మది వచ్చింది ఇంట్లో. ఆ ప్రక్క వాళ్ళు కొంచెం ఈర్ష్య వచ్చిందండి. ఎప్పుడైతే సంతోషంగా ఉంటున్నారో, మంచి వంటలు చేసుకున్నారో,
ఎందుకంటే వాసన మనం సాయంత్రం వంట చేసినప్పుడు ఇటువైపు ఏం కానీ ఇంకా పల్లెటూరుకి వెళ్తే ఇక్కడ కూడా అనుకుంటారు కదా, వాళ్ళు మసాలా అండి MDH వాడరండి. ఏంటి చూసా నూరుతారండి దాన్ని, ఏదో అంటారు దాన్ని సిలబట్ట ఏమంటారు దాన్ని, దాన్ని సిలబట్టలో నూరుతారండి వాళ్ళు. ఆ నూరుతుంటే మనం వీధిలో వెళ్ళినప్పుడు ఎంత మంచి వాసన వస్తుంటుంది. ఈ మధ్యన సిటీలో ఉన్న వాళ్ళకి, మీరు రాజమండ్రిలో ఏమో కానీ మా ఢిల్లీలో 90% అందరికీ గ్యాస్ ప్రాబ్లమే. మసాలా ఇక్కడ కూడా అంతేనా, అదే గ్యాస్ ప్రాబ్లం. ఎందుకు ఆ మసాలా కదండి. కానీ మీరు పల్లెటూరులో వెళ్తే ఆ వాసన ఎంత బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఆ వాసనతో కొంచెం గ్యాస్ పోద్ది కదా, చాలా మంచిగా ఉంటుందండి పల్లెటూరులో. కానీ మనం వెళ్ళినట్లయితే కదా, వాళ్ళు అంటే వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ బ్రతుకులు వేరుగా ఉంటాయి. నా ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను ప్రేమించి కదా ఒక ప్రణాళిక వేసి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి నీవు ఆయన కోసం బ్రతకాలి, ఆయనతోనే బ్రతకాలి కదా. నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చాడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టడరా, ఎప్పుడు మనకు తోడుండే దేవుడు ఆయన, ఎప్పుడు కదా మనతో నిలబడే దేవుడు ఆయన. ఎవరు మర్చిపోయిన దేవుడు ఆయన. అందుకే ప్రభు అన్నాడు, ప్రభా నేను నీ సంఘంలో ఉండాలి ప్రభా. ప్రభు త్వరగా రాబోతున్నాడు, నీ కొరకు నా కొరకే. కాబట్టి నీవు నన్ను సువార్త ప్రకటించాలి. కనీసం ఒక్క ఆత్మని మనం రక్షించాలరా. ఒక్కరి కోసమైనా ప్రభు కోసం చెప్పాలి, ప్రభుని ఒక్కరి కోసం చెప్పాలి. ప్రభా నేను పండుగకు వచ్చిన ప్రభా, నేను ఖాళీ చేతులతో రాకూడదయ్యా. టైం ఎప్పుడు ముగించేస్తున్నాను. పండుగ వచ్చిన ఖాళీ చేతులతో రాకూడదు ప్రభా. అమ్మ నువ్వు ఒంటరిదానివి కాదు, దేవుడు తన ఆత్మ నీకు అనుగ్రహించాడు. నీ కొరకే మళ్ళీ రాబోతున్నాడు రా. నువ్వు ఏడిస్తే ఆయన తట్టుకోలేడురా, నువ్వు నవ్వితే ఆయన నవ్వుతూ ఉంటాడు ఆయన. అందుకే ప్రభు చెప్పాలి, ప్రభా ఉన్నంతవరకు నీకు సాక్షిగా ఉంటానయ్యా, నమ్మకంగా ఉంటానయ్యా. సంఘానికి నీ దాసునికి సాక్షి ప్రభు నమ్మకంగా ఉంటాను. ఎందుకని బైబిల్ చెప్తుంది, మీ మీద ఉన్న అధ్యక్షులకు మీరు కదా, మీ మీద ఉన్న కాపర్లకు మీరు నమ్మకంగా ఉండాలి. కనిపించిన పాస్టర్ గారినే ప్రేమించకపోతే కనిపించిన దేవుడిని ప్రేమిస్తామండి కదా. దేవుడే ఎన్నుకొని మీ పాస్టర్ గారిని పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ప్రేమగా అనురాగంతో ఆప్యాయత కలిసి ఉండాలి. మన ప్రేమను చూసి సైతాన్ గారికి మంట పుట్టాలండి. మన ప్రేమను చూసి సైతాన్ గారికి ఈర్ష్య కలగాలండి. ఎంత ప్రేమగా ఉంటున్నారండి అని. కాబట్టి నా ప్రియులారా, మీ కుటుంబాల్లో దేవుడి ప్రేమను అభివృద్ధి పొందించును గాక, క్షమాభివృద్ధి కలిగించును గాక కదా. నీవు నేను దేవుని ప్రసన్నతను చూసి, నీవు నేను ప్రశాంతతకు ఉంటూ ఫలిస్తూ ఈ జీవితాన్ని దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి. ఎవరు విడిచినా యేసే విడిచిపెట్టరా. నిలబడించిన ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నిలబడించిన ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ప్రత్యేకించి మాట్లాడాడు. అవును, సంఘాన్ని స్థాపించింది ఆయనే, సంఘాన్ని స్థిరపరిచింది ఆయనే, సంఘాన్ని విస్తరింపచేసింది ఆయనే కదా. ప్రభువుని అడిగితే, ప్రభువా అయ్యా ఎక్కడ ఉన్నా నువ్వు ఎన్నుకున్నావు ప్రభువా, అయ్యా ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు ప్రభువా, నువ్వు నన్ను పిలిచావు అయ్యా, నిన్ను నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా నీ యోగ్యుని కాదు ప్రభువా. ఆయన తండ్రిని పిలిచి భాగ్యం ఇచ్చావు, ఈరోజు సంఘంలో నిలబెట్టావు, నీకు వందనాలు ప్రభువా. నా ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ప్రభుని అడుగుదాం. ప్రభువా నన్ను సంఘంలో నిలబెట్టావు, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నన్ను సంఘంలో ఉంచావు, నీకు వందనాలు. ఈరోజు ఈ పండుగను చేసుకుంటున్నాం ప్రభువా. అవును నా ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఈ వార్షికోత్సవం చేసుకుని కృపనిచ్చాడు. కరోనాలో ఎంతోమంది వెళ్ళిపోయారు, కానీ నీవు నేను బ్రతుకున్నది కేవలం కృప మాత్రమే. అందుకే బైబిల్ చెప్తుంది కదా, ఆయన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి, ఆయన కార్యమును బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించాలి, ఆయన కాయమును బట్టి ఆయన గాయమును బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించాలి, ఆయన దేహం బట్టి ఆయన సంఘం బట్టి ఆయనకు నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. ప్రభుని అడిగిన, ప్రభువా ఎక్కడో ప్రపంచంలో పాపంలో ఉన్న నన్ను ప్రభువా నువ్వు వెతుక్కొని పట్టుకున్నావయ్యా, నన్ను వెతుక్కోవయ్యా, నన్ను పట్టుకున్నావయ్యా, నీ ప్రేమతో నింపి ఇరు సంఘంలో నిలబెట్టావయ్యా, నీకు నేను సాక్షిగా బ్రతుకుతానేసయ్యా, నీకు నేను సాక్షిగా బ్రతుకుతానేసయ్యా. ప్రభుని అడగండి. కొన్నిసార్లు నిజంగా ప్రేమించలేం, మన ప్రేమతో మనం ప్రేమించలేం. అందుకే ప్రభు ప్రభువా నీ ప్రేమ కావాలయ్యా, నీలాంటి మనసు నాకు కావాలి ప్రభువా, అయ్యా నీకున్న పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభువా, నీ మనసు నాకు దయచేయండి అయ్యా. సంఘము క్రీస్తు మనసును కలిగి బ్రతకాలి. అవును, సంఘము క్రీస్తు మనసును కలిగి బ్రతకాలి. కానీ ప్రభుని అడుగు, ప్రభువా నీ మనసు మాకు దయచేయండి అయ్యా, నీ మనసు నా భర్తకు నా భార్యకు దయచేయండి, నీ మనసు నా బిడ్డలకు దయచేయండి ప్రభువా. అయ్యా నీ మనసుని చూసి ఈ ప్రపంచం మారాలి ప్రభువా. నన్ను నా కుటుంబాన్ని మీరు వాడుకోండి అయ్యా, మా సంఘాన్ని మీరు వాడుకోండి అయ్యా. నా సంఘం నీ సంఘం ప్రభువా, ఈ సంఘం నీ దేహం రాజా, నువ్వు రక్తం ఇచ్చి కొనుక్కున్నావయ్యా, మేము నీ సొంతమేసయ్యా. ప్రభుని అడిగాను. ప్రభుని చెప్పండి, ప్రభువా నీలాంటి మనసు మాకు దయచేయండి అయ్యా, నీ సంతోషం మాకు దయచేయండి అయ్యా. రాజా నీ ఆత్మ మమ్మల్ని నింపండి ప్రభువా. ఉన్నంత వరకు ప్రభువా సత్యమైన ప్రేమతోనైనా, నిజమైన ప్రేమతో అయ్యా, నిజమైన త్యాగపూరితమైన ప్రేమతో బ్రతకాలి నాయనా. అవును రాజా, ఎక్కడో పాపం ఉన్నప్పుడు, ఎవరు ఎన్నిక లేనప్పుడు ప్రభు మమ్మల్ని పిలిచావు నాయన, ఎవరికి నేను తెలియనప్పుడు నన్ను పిలిచావు ప్రభువా. ఏ దిక్కు లేనప్పుడు ప్రభు నాకు దిక్కుగా నిలిచి ఈరోజు నన్ను అనేకులకు దిక్కుగా మార్చావయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రభుని అడగండి. ప్రభు చెప్పండి, ప్రభు నీలాంటి మనసు మాకు దయచేయండి ప్రభువా.
అయ్యా నేను నీ సొంతం ప్రభువా, నీతో కలిసి ప్రభువా ప్రార్థించే బిడ్డగా నన్ను మార్చండి అయ్యా, ప్రేమించే బిడ్డగా నన్ను మార్చండి అయ్యా, ప్రకటించే బిడ్డగా నన్ను మార్చండి యేసయ్యా. అడగండి ప్రభువుని అడగండి. హల్లెలూయా. అమ్మా నువ్వు ప్రార్థించినప్పుడు నీ బంధకాలు తెగిపోతాయిరా. ఓ నువ్వు ప్రకటించినప్పుడు నీ బంధకాలు తెగిపోతాయిరా. యేసయ్య స్వభావం కలిగి బ్రతికినప్పుడు నీకు తెలియకుండానే నేనున్న ప్రతి బంధకం తెగిపోద్ది. దేవుడు గొప్ప సంతోషాన్ని అనుగ్రహించబోతున్నాడు నీకు. హల్లెలూయా. దేవుడు మంచి సంఘంలో పెట్టాడు, ఆత్మ నింపబడినటువంటి కాపురతో పెట్టాడు నిన్ను. కాబట్టి ప్రభుకు వందనాలు చెల్లించి, ప్రభు మంచి కాపురం మాకు ఇచ్చావయ్యా, మంచి సేవకుని మాకు ఇచ్చావయ్యా, మంచి దాసుని మాకు ఇచ్చావు నాయనా. ఈ సంఘం నీది రాజా, మేము నీ సొంతమయ్యా, నీకంటే మాకు ఎవరు లేరేసయ్యా. ఉన్నంత వరకు నీకోసం మేము బ్రతకాలి ప్రభువా. దేవా నిన్నుతో నన్ను నింపండి. అడగండి ప్రభువుని కళ్ళు మూసుకొని. హల్లెలూయా. రెండు చేతుల పైకి అడుగుదాం, రెండు చేతుల పైకి అడుగుదాం. హల్లెలూయా. yes అడగండి. ప్రభువా యేసయ్యా చివరి వరకు నమ్మకం ఉండాలి ప్రభువా. నువ్వు చూపించిన కరుణకే నీకు వందనాలు ప్రభువా, నువ్వు చూపించిన కృపకే నీకు వందనాలు రాజా. ఆఖరి ఊపిరికి నమ్మకంగా ఉండడానికి సహాయం ఇచ్చాడు అయ్యా. ఇన్ని సంవత్సరాలు ప్రభు నమ్మకం కృపనిచ్చావు. నువ్వు చేసిన ప్రతి ఉపకారానికి వందనాలు రాజా. ప్రభువా నమరణ రోదన ఆలకించుమో ప్రభు. ప్రభువా నాకు జీవాన్ని ఇచ్చావు ప్రభు. ఎక్కడో మరణ ఛాయలు నన్ను విడిపించావయ్యా, రోగంలో నన్ను విడిపించావయ్యా, నిరాశలో నన్ను విడిపించావయ్యా. నీకు వందనాలు ప్రభువా. యథార్థంగా నీకోసం బ్రతుకుతాను ప్రభువా, నమ్మకంగా బ్రతుకుతాను ప్రభువా. అయ్యా నీ రాకడ నేను సిద్ధపడతానయ్యా. నువ్వు ఇచ్చిన నిరీక్షణగా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీవే నా నిరీక్షణ ప్రభువా, నీవే నా నిరీక్షణ యేసయ్యా. ప్రభువుని అడగండి, ప్రభువుని అడగండి. ప్రభువా నువ్వు నీ నిరీక్షణ అయ్యా. ఎక్కడో నన్ను ప్రభువా ఎన్నుకున్నావయ్యా, నీకు వందనాలు ప్రభువా. కడ ఊపిరి నమ్మకం ఉన్న సహాయం ఇచ్చేయండి యేసయ్యా, నీకు వందనాలు. దేవాయి భూమిని వేడుగా నాకు చూపు. అవును ప్రభువా, ఇంకొంత జీవితాన్ని ఫలభరితంగా చేసావయ్యా, కస్తూరి పుష్పములను విస్తరింపజేసావయ్యా. నీకు వందనాలు ప్రభువా. నన్ను కొనుక్కున్నావయ్యా, నీకు వందనాలు. నాకు ఉన్నవాడువు నీవే, నన్ను కొన్నవాడువు నీవే, నన్ను ఎన్నుకున్నవాడువు నీకే ప్రభువా. నన్ను కన్నవాడువు నీవే రాజు, నీకు వందనాలు. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన యేసురాజా మీ మహాపరిశుద్ధ నామమునకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన ఎంత మంచి జీవితాలను ఇచ్చి ఈ రోజు వరకు మీరు కాచి కాపాడారు ప్రభువా. నాయనా నీ దాసుని యేసురత్నం గారిని బట్టి, తన భార్యమని బట్టి నీకు వందనాలు ప్రభువా. సంఘస్థులు బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన ఈ బీడు బారిపోయిన ప్రాంతంలో నాయన నీ దాసుని పంపించి ప్రభువా, నీ రాజ్యాన్ని కట్టావు, నీ సంఘాన్ని కట్టావు. నీకు వందనాలు రాజా. నీ దాసుని ఇంకా బలంగా వాడుకోండి అయ్యా. నీ దాసునికి దీర్ఘాయువు దయచేయండి ప్రభువా. వేల మందిని రక్షించిన కృపనివ్వండి అయ్యా. వేల కొద్ది ఆత్మలను తడితే కృపను దయచేయండి అయ్యా. సంఘస్థులందరూ దీవించండి. స్వర్గంలో ఉన్న సంతోషము వీళ్ళ కుటుంబాల్లో దయచేయండి నాయన. ఈ రోజు ఎంతమందితో వచ్చారో ఈ మీటింగ్కి నైనా, ఎంతమందితో వచ్చారో నాయన, స్వర్గాన్ని అనిపించే భాగ్యం దయచేయండి అయ్యా. వీళ్ళకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా సహాయం ఇచ్చేయండి. గొప్ప సాక్షిగా ఈ దేశానికి దీవెనకరంగా మార్చండి అయ్యా. నీకు వందనాలు. భారతదేశానికి దీవెనకరంగా మార్చండి అయ్యా. నీకు వందనాలు. సువార్తను ప్రకటించడానికి, సైనికులను లేపడానికి, నైనా మిషనరీస్ లేపడానికి ఈ సంఘాన్ని వాడుకోండి అయ్యా. నీకు వందనాలు. అనేక మంది మిషనరీస్ లేవాలి ప్రభువా. అనేక రాష్ట్రాలకు పంపించడానికి నీ దాసులు మీరు వాడుకోండి నాయన. ఈ రాజమండ్రి నుండి ప్రభువా అనేక మంది సేవకులు లేపండి నాయన. నిజమైన సేవకుల్ని అయ్యా, నిజమైన మిషనరీస్ లేపండి అయ్యా. నీకు వందనాలు ప్రభువా. మరి ముఖ్యంగా యేసురత్నం గారిని బట్టి నీకు వందనాలయ్యా. తన భార్యని బట్టి నీకు వందనాలయ్యా. ఒకప్పుడు ఏమీ లేకున్నప్పుడు ప్రభువా అయ్యా, రిక్త హస్తాలతో వచ్చినప్పుడు, వట్టి చేతులతో వచ్చినప్పుడు నువ్వే కాపురిగా ఉండి, నువ్వే ప్రక్క నిలబడి ప్రభువా నీ దాసుని నిలబెట్టావయ్యా. సంఘాన్ని ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు. నీకు వందనాలు. నువ్వు చూపించిన ప్రేమకి ఏమి ఇవ్వగలవు నాయనా. రాజా మేము అర్హులం కాదు నాయనా, మేము యోగ్యులం కాదు నాయనా. రాజా మేము యోగ్యులం కాదు ప్రభువా. అయ్యా మేము యోగ్యులం కాదు నాయనా. ఈరోజు 21వ వార్షికోత్సవం జరుపుకునే కృపనిచ్చావయ్యా. నీకు వందనాలయ్యా. ఇదంతా కేవలం నీ కృప మాత్రమే నాయనా. ఈ సంఘం మీద, నీ దాసుల మీద, నీ దాసుల కుటుంబం మీద నీ కృప ఎల్లప్పుడూ నిలిచి ఉండును గాక నైనా. నీ కృప కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా మాకెవరున్నారు యేసయ్యా? మేము ఎవరిని అడుగుతామయ్యా? నిజ దేవుడు నువ్వు ఒక్కడివేనాయనా. ఇలవేల్పుల్లో నీ వంటి వాడు ఎవరు లేరు ప్రభువా. నువ్వే నిజ దేవుడు రాజా. నీకు వందనాలు.
సహాయం చేయండి నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఎక్కువ వందనాలయ్యా. నీ ఐక్యత, ఆత్మ కలిగించిన బంధం, నీ ఐక్యత, నీ ప్రేమ దయచేయండి అయ్యా. నిన్ను, నీ ప్రేమను చూపించడానికి సంఘాన్ని వాడుకోండి నాయన. ప్లీజ్ డాడీ, గొప్ప సంతోషంతో నింపండి అయ్యా. మేము విరిగిపోయినప్పుడు, మేము నలిగిపోయినప్పుడు మమ్మల్ని ఆదరించే దేవుడు నువ్వే రాజా. యేసయ్యా, ప్రతి కష్టం నుంచి మాకు విడుదల ఇచ్చేటి నాయన. ఊహించిన దానికంటే అద్భుతం జరిగించావు, నీకు వందనాలు ప్రభువా. ఇంకా దీవించమని కోరుకుంటున్నానయ్యా. పాలిచ్చి అమ్మైన తన బిడ్డను మర్చిపోతున్నాము, కానీ నువ్వు మరువని దేవుడు రాజా. మా అందరితో నీ సంతోషం సమాధానం ఇచ్చి మీరే మహిమను కోరుకుంటూ చిన్న ప్రార్థన మా రక్షణ ప్రియుడిని యేసయ్య నామములో అడిగి వేడుకొచ్చినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికంటే చప్పట్లు కొడదాం, ప్రభుని మహిమపరచుదాం. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ భారం కరువైపోయి బేరాలు ఎక్కువైపోయాయి.